క్రీస్తు సంఘములన్నయు మీకు వందనములు చెప్పుచున్నవి. చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ సెల్యూట్ యూ. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ తండ్రి, ఇప్పటి వరకు మేము పాడిన పాటల ద్వారా మా స్తుతులపై సింహాసీనుడివై ఘనత పొందిన విధానమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నీ మాటలు వినబోచున్న మా అందరికీ వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మంచి మనసును, అర్థం చేసుకునే జ్ఞానమును దయచేయండి. ఆ జ్ఞానుల వలె నీ మాటలు త్రోసిపుచ్చేవారిగా గాక, ప్రతి మాటలో జీవము, ఆత్మ దాగి ఉన్నదని, అది మమ్మల్ని బ్రతికిస్తూ మా పాదములకు త్రోవ చూపిస్తుందని, మా బాధల్లో నెమ్మది కలిగిస్తుందని, తండ్రి మమ్మల్ని పరలోకానికి నడిపిస్తుందని గ్రహించి జాగ్రత్త కలిగి నీ మాటల వైపు మనస్సు నుంచినట్లుగా సహాయం చేయండి. నీ మాటల్లో జీవం ఉన్నదన్న సంగతి ఈ సర్వ సృష్టిని చూసినప్పుడు కలుగుగాక అని చెప్పబడ్డ ఆ వాక్కు చేత ఇప్పటి వరకు కూడా సృష్టి యావత్తు నీ మాటలకు లోపడుతుందంటే ఆ మాటలో ఆత్మ ఉందని, బ్రతుకుతుందని, బ్రతికిస్తుందని మేము గ్రహిస్తున్నాం. కనుక అలాంటి జీవము గల మాటలు ఈ సమయంలో మాకు బోధించండి. మమ్మల్ని ఖండించండి, గద్దించండి, సరిచి మీకు ఇష్టమైన పాత్రగా మమ్మల్ని సిద్ధపరచుకోమని, మాకు తెలియని విషయాలు మాకు నేర్పిస్తూ, నా తండ్రి, మేము పరలోక మార్గంలో సరైన రీతిగా నడుచున్నట్లుగా కృప చూపించమని వేడుకో. ఇదిగో తండ్రి, ఏ ఆత్మకు ఎలాంటి మాటలు అవసరమై ఉన్నావో మీరే మాట్లాడి గద్దించి, ఖండించి, తప్పు దిద్ది సరిచేసి నీ బిడ్డలుగా, నీ సొత్తుగా, నీకు మహిమకరంగా వారు ఎలా జీవించాలో, నీ కొరకు ఎలా బ్రతకాలో, వారి బ్రతుకుని ఎలా దిద్దుకోవాలో నీ వాక్యము చేత నా తండ్రి వారిని బలపరిచి స్థిరపరచమని వేడుకుంటూ ఈ సమయాన్ని మీకే అప్పగిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామమును బట్టి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగనే ఈరోజు ఒక చిన్న అంశం మనం జాగ్రత్తగా ఆ మాటలు వినటానికి ప్రయత్నం చేద్దాం. అంశం ఏంటంటే, ఎద్దు మూతికి చిక్కమా. అంశం ఏంటంటే, ఎద్దు మూతికి సిక్కమా. అంశం మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఎద్దు మూతికి సిక్కమా. ఈ అంశం ద్వారా కొద్ది నిమిషాలు మరి దేవుని మాటలో మనము జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా, లోకములో ఉన్నది వాక్యములో ఉండదు, వాక్యములో ఉన్నది లోకములో దొరకదు. లోకములో ఉన్నదంతా ఎలా ఉంది అని ఆలోచిస్తే, లోకములో బోధకులు నటించేవారిగా, నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళా గుర్తు చేస్తున్నాను, బోధకులు నటించేవారిగా ఉన్నారు, విశ్వాసులు ప్రేక్షకులుగా ఉన్నారు. బోధకులు ఎలా ఉన్నారంటే నటించేవారిగా ఉన్నారు, విశ్వాసులు ప్రేక్షకులుగా ఉన్నారు. అంతేకాక విశ్వాసులు బోధకులుగా మారి చెబుతుంటే, విశ్వాసులు బోధకులు ఏం చేస్తున్నారంటే నటించేవారిగాను,
విశ్వాసులకు నచ్చినట్టుగా బోధించే వారిగా కూడా మారిపోతున్నారు. ఎందుకంటే కఠినంగా బోధించిన విశ్వాసులు చర్చికి రారను, చందాలు ఇవ్వరను, గద్దించిన మమ్ముల్ని అంటున్నారని చెప్పేసి మనసులో పెట్టుకొని చర్చీలు మానేస్తారనను చాలా జాగ్రత్తగా బోధకులు ఏం చేస్తున్నారంటే నటిస్తూ వాళ్ళకు నటిస్తూ వారు ఏం చేస్తారంటే విశ్వాసులకు నచ్చిన బోధ చేస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేసేవారిగా ఉన్నారు. అబద్ధ బోధకుల బోధ ఎలా ఉందంటే ఉన్న వాక్యము కంటే గాలి మాటలు గాలి మాటలు చెబుతూ మనుషుల్ని మాయ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు బోధకులు. యూట్యూబ్ తీస్తే చాలు షార్ట్లు చూస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఎక్కువగా రీల్స్ చూస్తూ ఉంటారు. అది చూస్తున్నా ఎలా ఉన్నారంటే అబద్ధ బోధ ఎలా ఉంటుందంటే ఉన్న వాక్యం కంటే గాలి మాటలు ఎక్కువ చెప్తూ ఉంటారు. కుటుంబంలో విషయాలు, వాళ్ళ సాక్ష్యాలు, లేదా వాళ్ళు ఏం బోధిస్తున్నారంటే ఎంతసేపటికి లోక సంబంధమైన బోధే చేస్తున్నారు కానీ వాక్యమును బోధించే వాళ్ళు కరువైపోయారు. ఒక ఆమె బోధిస్తూ ఉదాహరణకి ఏమని చెప్పిందంటే, అంటే ఆమె చెప్పింది ఆమె బోధలో ఆమె నెత్తి మీద చెంగు కూడా వేసుకోలేదు. బోధిస్తున్నామె ఏమంటుందంటే సమరయ స్త్రీ బావి దగ్గర యేసుప్రభుని కలుసుకుని బోధ చేసినప్పుడు యేసుప్రభు ఆమె విడిచిపెట్టింది కుండ కాదట, పాపమట. కుండ కాదు, పాపము. నీవు కూడా ఆ కుండలాంటి పాపాన్ని విడిచిపెడితేనే నీ బ్రతుకు మారుతుంది అని చెప్తుంది. కుండ కాదట, పాపమట. పాపానికి కుండకు కూడా తేడా తెలియని బోధ చేస్తున్నారు ఈరోజు. ఇంకొక ఆయన ఉన్నాడు, పెద్ద పాస్టర్ గారు. ఆయన ఏమని బోధ చేస్తున్నాడంటే జక్కయ్య యేసును చూడటానికి చెట్టు ఎక్కితే అడ్డుగా ఉన్న జనాన్ని ఎవరో కాదు, ఆ అడ్డుగా ఉన్నది పాపము అని చెప్తున్నాడు. ఆ అడ్డును తొలగించుకోవాలి అంటున్నాడు. జన సమూహం ఆయన ఎదుటుగా అడ్డుగా ఉంటేనంటే జనం కాదట, పాపం అంట. ఆ జనం అంట పాపం అంట. ఆ పాపాన్ని తొలగించుకుంటే యేసు ప్రభు కళ్ళకు కట్టినట్టుగా కనపడతాడట. ఆమెమో కొండ వదిలిపెట్టినట్టు బైబిల్లో రాసి ఉంటే కొండ కాదు పాపం అని ఏమని చెప్తా ఉంది. ఇంకొక ఆయన ఏమంటున్నాడంటే జక్కయ్య చెట్టు ఎక్కింది ఎందుకు అనుకుంటున్నావు, జన సమూహం అడ్డమైండ్రు, ఆ జనాలు ఎవరో కాదు పాపం అని ఒక ఆయన చెప్తున్నాడు. ఎలా అయిపోయిందంటే బైబిలు బోధించటం కంటే అబద్ధం మాట్లాడేవాళ్ళు, అంటే అబద్ధ బోధలకి బాగా ఇష్టపడే వాళ్ళు కూడా ఎక్కువైపోయారు. బోధించేవారు ఎక్కువైపోయారు, ఆ బోధ ఇష్టపడి బాగా ఇంట్రెస్ట్గా వినేవాళ్ళు కూడా ఎక్కువైపోయారు. కాబట్టి మనం జాగ్రత్తగా మనం వాక్యముతోనే మనం మాట్లాడాలి. వాక్యం ఎక్కడ మాట్లాడుతుందో అక్కడే మాట్లాడాలి. వాక్యం ఎక్కడ మౌనంగా ఉంటుందో అక్కడే మౌనంగా ఉండాలి. నీకు తోచినట్టు నాకు తోచినట్టు చెబితే కలిపి చెరిపేడు బోధ చేస్తే నరకానికి నువ్వు పోవటమే కాక సేవకుడు పోవటమే కాక ఆ సేవకుడు నమ్మిన ఆ సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ మాటల్ని నమ్మిన వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి బైబిల్ జాగ్రత్తగా మనం పరిశీలించాలి. సేవకుడు ఎవరో చెబుతున్నాడు, ఆమె ఎవరో చెబుతుంది అని వినకుండా ఇది నిజమా కాదా అని కూడా మనం వినేవారు పరిశీలించుకోవాల్సిన బాధ్యత కలిగి. అందుకే సత్యము కొరకు యేసు బలి అయిపోయాడు. సత్యము కొరకే సాక్ష్యం ఇచ్చుటకని మనం చదువుకున్నాం చాలాసార్లు. యోహాను సువార్త 18వ అధ్యాయంలో 36వ వచనంలో సత్యము కొరకే సాక్ష్యం ఇచ్చడానికి వచ్చాను, సత్యము కొరకే నేను బలైపోతున్నాను, వాక్యము కొరకే సేవకులు కూడా బలైపోవాలా. సత్యం కొరకు యేసు బలైపోయాడంట, అంటే వాక్యం కొరకు యేసు బలైపోయాడు, వాక్యం కొరకే సేవకులు కూడా బలైపోవాలి అని చెప్తుంది బైబిల్. అర్థమైందా? ఉన్నట్టుగా చెప్పటంలో చాలా సమస్యలు వస్తాయి. అయినా సరే
వాటిని అన్నిటినీ ఎదిరించి అవసరమైతే బలైపోవటానికి కూడా సిద్ధపడాలి. లేదు, కాదు, కూడదు, ఆ మనుషుల్ని నేను ఆకర్షించుకోవాలి, ఆ మనుషుల ఇచ్చే సందా కొరకు నేను బ్రతకాలి, ఆ సందా లేకపోతే నేను ఇల్లు కట్టుకోలేను, కారు కొనుక్కోలేను, కాబట్టి నాకు అది అవసరం అని నువ్వేమన్నా అంటావేమో. కానీ దేవుడు వాటిని లోక సంబంధమైన ఆశలను వదిలేసుకొని సేవకుడిగా మారన్నాడు. ముందుగా లోకంలో ఉన్న వాటిని శరీరాశ, నేత్రాశ, జీవపొడమము, కంటికి నచ్చిందన్న కొనటము, శరీరానికి నచ్చింది తినటం, లేదా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుని నా సంఘం ఎంత, నా సంఘం అంతా అని చెప్పుకోవడానికి, పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడానికి దేవుని పనిని అడ్డం పెట్టుకోవద్దు అంటున్నాడు దేవుడు. యేసు ప్రభు సత్యము కొరకు బలైపోతే సేవకులు వాక్యం కొరకు బలైపోవాలని కోరుకుంటున్నాడు దేవుడు. వాక్యము ద్వారా సేవకులు దేవుడట వాక్యము ద్వారా సేవకుల్ని అభిషేకించాడట. అది మర్చిపోయారు. ఒక మాట చూద్దాం, ఒకసారి చూడండి. నిర్గమాకాండం 29వ అధ్యాయము 11వ వచనం ఒకసారి పరిశీలిద్దాం. నిర్గమాకాండము యేసు ప్రభు బలికి సాదృశ్యంగా చూడండి, ఒకసారి చదువుదాం. నిర్గమాకాండం 29వ అధ్యాయం 11వ వచనం. 29వ అధ్యాయం 11వ వచనం. చేతులుంచగా ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారమునొద్ద యెహోవా సన్నిధిని ఆ కోడెను వధింపవలెను అన్నాడు. ఇక్కడ ఏం రాస్తుందంటే వాక్యము కొరకు బలైపోయిన యేసు ప్రభువుని చూస్తున్నాం. సత్యము కొరకు యేసు ప్రభు బలైపోయిన వ్యక్తిని అక్కడ చూసినట్టయితే ప్రత్యక్ష గుడారము నొద్ద యెహోవా సన్నిధిలో ఆ కోడెను వధింపవలెను. యేసు ప్రభు బలైపోయింది దేవునికి ఎదుట, ప్రత్యక్ష గుడారములో ఎదుట దేవుని కొరకు బలైపోయాడు. సత్యమును బోధించటం కొరకు బలైపోయాడు. ఇదే నిర్గమకాండము 29వ అధ్యాయం 36వ వచనం కూడా చూడండి ఒకసారి. 36వ వచనం. నిర్గమకాండము 29వ అధ్యాయము 36వ వచనం, 36వ వచనము చదువుతున్నా చూడండి. ప్రాయచిత్తము నిమిత్తము నీవు ప్రతిదినమున ఒక కోడెను పాప పరిహార్థ బలిగా అర్పింపవలెను. బలిపీఠము నిమిత్తం ప్రాయచిత్తము చేయటం వలన దానికి పాప పరిహార్థ బలి నర్పించు దాని ప్రతిష్టకు దాన్ని అభిషేకించవలెను అనేది. ఇక్కడ ఏం చేశాడంటే అభిషేకించాడట. అభిషేకించిన తర్వాత బలైపోవాలి, అది చెప్తున్నాడు మాట. దేవుడు మనల్ని అభిషేకించాడు. ఎలా అభిషేకించాడు అని అంటే సేవకుల్ని దేవుడు ఎలా అభిషేకించాడంటే వాక్యము చేత అభిషేకించాడు. వాక్యము చేత అభిషేకించాడు. వాక్యము చేత దేవుడు సేవకులను అభిషేకిస్తే ఈ మధ్య కొత్తగా ఏం చేస్తున్నారంటే నెత్తి మీద ఆయిల్ పోసేసి చేతులందరూ పాస్టర్లందరూ కూడా ఆ చెయ్యి నెత్తి మీద పెట్టేసి ప్రార్థన చేసి ఇది అభిషేకం అంటున్నారు. ప్రార్థన చేయటం అని ఇది అభిషేకం అంటున్నారు. నూనెతోటట అభిషేకించినారట. దేవుడు అంటున్నాడు వాక్యము చేత అభిషేకించినట్లుగా. లోకాసు వార్త కూడా 2వ అధ్యాయంలో రాసుకుంటుంది ఆ మాట స్పష్టంగా. వాక్యము చేత అభిషేకిస్తే నూనెతో అభిషేకించే వాళ్ళు ఎక్కువ అయిపోయారు. మనము అభిషేకించబడ్డాం. సేవకులట అభిషేకింపబడ్డారు అంటాడు. అభిషేకించాలంటే ఎలా అభిషేకించారు అని అంటే వాక్యము చేత దేవుడు అభిషేకించాడు. వాక్యము చేత దేవుడు అభిషేకించాడు. ఈ వాక్యము చేత అభిషేకింపబడిన ఈ సేవకులు ఎలా ఉండాలి అని అంటే వాక్యము చెప్పటం కొరకు తన తాను బలైపోవాలట. వాక్యం చెప్పటం కొరకే బలైపోవాలట. వాక్యం చెప్పటానికే బలైపోవాలట. అంతేకాక బైబిల్లో ఏముందంటే ఈ సేవకుడిని లేక దైవజనుడిని ఎద్దుతో పోల్చి చెప్పిండట. దేవుడు చెప్పాడు, మనం ఇప్పుడే చదువుకున్నాం. ఎద్దుతో పోల్చి చెప్పాడు. ఎందుకు ఎద్దుతో పోల్చి చెప్పావు ప్రభువా సేవకుడిని అని అంటే ఎద్దు తన కామాందుని ఎరుగున అంటున్నాడు. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది అనుకుంటా. చూడండి ఒకసారి. అంతే, యెషయా గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనంలో
ఎద్దు తన కామాందును ఎరుగును. కామాందును అంటే తన యజమానుని తాను ఏం చేస్తాడంటే ఆ కామాందును అంటే ఆ యజమానుని ఎరుగుతుంది. ఎవరైతే తనను పోషిస్తున్నారో, సంరక్షించి కాపాడుతున్నారో ఆ యజమానుడు ఎవరో, ఎలా ఉన్నాడో వెంటనే గుర్తుపడుతుందంట, వెంటనే ఎరుగుతుందంట. అందుకే ఎద్దుతో పోల్చాడు దేవుడి సేవకుడు. ఎద్దు తన కామాందును ఎరుగును అని చెప్పటం వల్ల దేవుడు ఏం చేశాడంటే సేవకులను ఎద్దులాగా, ఎద్దు అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, అంత కష్టపడి పని చేసే వారిగా, ఎద్దు అంటే ఎద్దు కాదండి, అంత కష్టపడి పనిచేసే వారిగా ఉండాలని దేవుడు కోరుకొని ఎద్దుతో పోల్చి చెబితే, కొంతమంది సేవకులు ఏసీలో నుండి బయటికి రారు, బోధ చేసేటప్పుడు కూడా పక్కన ఏసీలు ఉండాలా. మరి యేసు ప్రభుకి ఏసీలు ఉన్నాయి, అపోస్తలకి కూలర్లు ఉన్నాయి, సరైన వస్త్రధారణ కూడా లేని పరిస్థితుల్లో కూడా వాళ్ళు బోధించారు, సరైన చెప్పులు లేని స్థితిలో కూడా వారు బోధించారు. ఇప్పుడంతా ఒక సేవకుడు దేవుని కొరకు బలైపోవాలని అంటుంటే, వాక్యము కొరకు బలైపోవాలంటే మనుషుల్ని బలి చేస్తున్నారే తప్ప మాయ మాటలు చెప్పి అమాయకులైన ప్రజలను బలి చేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే నిన్నగాక మొన్న వచ్చిన సేవకుడు కారు కొంటాడు, బిల్డింగ్ కడతాడు, కానీ ఆ సేవకుడి దగ్గరకు వచ్చే విశ్వాసులు కాళ్ళకు చెప్పులు కూడా ఉండవు. చూసారా? ఎందుకనంటే మాయ మాటలు, అబద్ధ బోధలు, సత్యం గురించి ప్రకటించే పరిస్థితి లేదు. అందుకే బలైపోవాలి అంటున్నాడు. యేసు ప్రభు సత్యం కొరకు బలైపోయాడు, సేవకులు వాక్యం కొరకు బలైపోవాలి అంటున్నాడు. ఇది మర్చిపోయారు వీళ్ళు. అర్థమైందా? మర్చిపోయి మనుషుల్ని బలి చేసేస్తున్నారు. అమ్మా నీ తాళి కొట్టి అమ్మ దేవుని కోసం, నీ చెవులో రింగులు ఇవ్వాలా, పట్టీలు ఇవ్వాలా, అలా ఇవ్వాలా, దేవుని కొరకు సమస్తమును ఇవ్వాలమ్మా. మొన్న ఎవరిదో వీడియో చూశాను, ఎవరిదో కాదు, సతీష్ కుమార్ గారిది. మీరు ఇస్తేనే ఆశీర్వదింపబడతారా, లేకపోతే లేదంటున్నాడు. ఆయన వచ్చిన వాళ్ళ దగ్గర ఉంటాయి లేవు, ఇస్తేనే ఆశీర్వదింపబడతారా లేకపోతే లేదా? దేవుడు అట్ట చెప్పాడు. చివరికి అట్ట అయిపోయారు. ఏంటంటే మనుషుల్ని తన ఏమంటారు హిప్నటిజంలోకి లాగేసుకుంటున్నారు. వశీకరణం అంటారు మన భాషలో చెప్పాలంటే. వశీకరణంలోకి లాగేసుకొని ఎంత చెబితే అంత ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే ఊరుకోరు. ఎందుకంటే వాళ్ళ పేరు అందుట్లో జీవ గ్రంథంలో రాయరు అని చెప్పేస్తా ఉంటారు అన్నమాట. భయపెడతా ఉంటారు, మాయ మాటలు చెప్తా ఉంటారు. వాక్యం కొరకు బలవుతున్నారా, వచ్చే వాళ్ళ దగ్గర డబ్బులు రాబట్టుకోవటానికి బలవుతున్నారో కూడా తెలియట్లేదు. పరిస్థితి అలా ఉంది. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. అందుకే ఏమంటున్నాడంటే కళ్ళము త్రొక్కే ఎద్దు మూతికి ఎప్పుడు చిక్కం పెట్టకూడదట. విపరీతంగా కష్టపడాలట. ఎద్దులాగా కష్టపడుతున్న ప్రతి సేవకుని పోషించే బాధ్యత విశ్వాసులకు ఉంది. అట్లానే ఈ కష్టపడని వారిని పోషించమని దేవుడు చెప్పటం. బాగా గుర్తుపెట్టుకోండి. కష్టపడి పని చేసే వారిని ఏం చేయాలట, పోషించే బాధ్యత ఉంది. కానీ కష్టపడని వారిని పోషిస్తూ ఈ లోకాన్ని సాతానుడు మరొక లోకానికి తీసుకుపోతున్న నరకాని వైపు నడిపిస్తున్నాడు. అర్థమైందా? చూడండి ఒకసారి బైబిల్లో చూద్దాం, మన మాటలు కాదు కానీ. ద్వితీయోపదేశ కాండం చూడండి ఒకసారి, 25వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయము. తీసారా? 25వ అధ్యాయము 4వ వచనంలో చెప్తున్నాడు. మొదటి నుండి ఆ మాటే చెప్తున్నాడు దేవుడు. కష్టపడే సేవకులను జ్ఞాపకం చేసుకోండి, దైవజనులను జ్ఞాపకం చేసుకోండి. కష్టపడాలి, శ్రమ పడాలి. నువ్వు ఎంత ఎత్తుకెదిగినా నీ దేవుణ్ణి మర్చిపోవద్దు. మొదటి పాయింట్ అయితే దేవుడు నీకు అప్పగించిన పనిని మర్చిపోవద్దు. సుఖపట్టానికి కాదు మనం ఈ లోకానికి వచ్చింది. సేవకులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సేవకులే కాదు విశ్వాసులకు కూడా ఇది వార్నింగ్, దేవుడిచ్చిన ఆజ్ఞ.
ఈ లోకానికి వచ్చింది మనము కష్టపడటానికి వచ్చాము. ప్రయాసపడి భారం మోసుకొని పోయే ఈ లోకంలో మోసుకొని పోయి చివరికి మరణించే వారికి విశ్రాంతిని కలగజేస్తానని నా యొద్దకు రండి అంటున్నాడు. ఈ లోకంలో విశ్రాంతి ఉంటుంది అని బోధకులు ఏం చేస్తున్నాడో తప్పుడు బోధ చేస్తున్నారు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, బైబిల్ ఏమంటుందంటే, దేవుడు ఏం చెబుతున్నాడంటే, కష్టపడే వారిని జ్ఞాపకం చేసుకుని ముందు కష్టపడే వారిని జ్ఞాపకం చేసుకుని చదువుదాం. ఒక మాట చదువుదాం అన్నమాట. ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయము 4వ వచనం. నూర్చెటి ఎద్దు మూతికి చిక్కము వేయకూడదు. ఫస్ట్ వార్నింగ్ అది. నీవు వింటున్న వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యమే నీకు బోధిస్తుంది ఏంటో తెలుసా? కష్టపడుతున్న సేవకునికి నువ్వు ఎలా ఉండాలో తెలుసా? లోబడి ఉండాలి. ఖచ్చితంగా లోబట్టమే కాదు, అలాంటి ఎద్దు మూతికి సిక్కం పెట్టకూడదు. నూర్చెడి ఎద్దు మూతికి చిక్కం పెట్టకూడదట. కళ్ళం మొత్తం తొక్కుతా ఉంది. అది ఉదస్తమానం కష్టపడుతుంది, ప్రతిరోజు కష్టపడుతుంది, ప్రతిరోజు ఆ కళ్ళములో ఉండి కష్టపడుతుంది. కానీ ఆ కళ్ళములో ఉన్న వాటిని తినటానికి లేకుండా మూతికి చిక్కం పెడితే అది ఎలా కష్టపడుతుందో ఆలోచించండి. ఎలా కష్టపడిద్ది అంటే, కష్టపడుతున్నది కనుక దానికి నువ్వు మూతికి చిక్కం పెట్టొద్దు. రెండోది, పని చేసే వారిని నువ్వు ప్రోత్సహించాలి. అవసరమైతే ఆ పనిలో పాత్రుడిగా ఉండాలి, పాలి భాగస్థుడిగా ఉండాలి తప్ప నువ్వు చిక్కం పెట్టినట్టుగా నీ దగ్గర నువ్వు చేయాల్సిన సహాయం ఏదైతే ఉందో అది నీ పని, నువ్వు చేయాల్సిన పనిని నువ్వేం చేస్తున్నావంటే చిక్కంలా అడ్డుపడి తగులుతున్నావు, జీతం ఇవ్వకుండా ఆగిపోతున్నావు. అది పనివాడు జీతానికి పాత్రుడు, పని చేస్తున్న దైవజనుడు, కష్టపడుతున్న దైవజనుడిని జ్ఞాపకం చేసుకుని నువ్వేం చేయాలంటే నీ కష్టార్జితంలో నుండి దేవునికి మరీ ఎక్కువగా ఇవ్వటం, ఆ పనిని ఇంకా ప్రోత్సహించడానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయక నువ్వు ఎక్కడ నిలబడ్డావో అంతవరకే, ఎక్కడ అనుకున్నావో ఎంత అనుకున్నావో అంతవరకే నువ్వు ఫిక్స్ అయిపోయావు అనుకో, నీ జీవితం కూడా ఒక ఫిక్స్డ్ రేటే అయిపోద్ది. పరలోకం ఎంతవరకు ఉంది అంతవరకే. నువ్వు గేటు వరకు వస్తావేమో కానీ గేటు లోపలికి రావడానికి లేదు. ఫిక్స్ అయిపోయావు కదా ఒకదానికి. నేను ఇంతే ఇస్తాను, ఇంత చేస్తాను, ఇలా ఉంటాను అంతే అని అనుకున్నావే నీ జీవితానికి. బైబిల్ అలా చెప్పట్లేదు. అభివృద్ధి పొందినా కొలదే అన్నాడు. ఇంకా ఎక్కువగా ఇచ్చేవారిని ఎక్కువగా బహుగా దీవిస్తానంటున్నాడు దేవుడు. కానీ నువ్వేం చేస్తున్నావు ఆలోచించి ఒకసారి. అందుకే చిక్కం పెడతాడు, పనివాడికి జీతానికి పాత్రుడు అని గద్దిస్తున్నాడు దేవుడు. అంతేకాక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక జాగ్రత్తగా మీరు పరిశీలించాలి, ప్రతి వాక్యం అలా ఉందో లేదో. మొదటి పత్రిక 9వ అధ్యాయము 9వ వచనంలో ఇదే మాట రాసి ఉంటుంది. చూడండి ఒకసారి. ఎందుకంటే అది పాత నిబంధన బ్రదరు. పాత నిబంధనలో చదివి మాకు చెప్తున్నామేంటి, మేము క్రొత్త నిబంధనలో వాళ్ళము, క్రైస్తవులము, మాకు పాత నిబంధన మాకు నచ్చదని చెప్తారు ఒక ఆయన. ఇక్కడ కూడా చూడండి ఒకసారి, మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే 9వ అధ్యాయము జాగ్రత్తగా తీయాలి. 9వ వచనము. కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కం పెట్టవద్దని మోషే ధర్మశాస్త్రంలో రాయబడినది అన్నాడు. కష్టపడేదానికి మూతికి చిక్కం పెట్టొద్దు. కష్టపడుతున్న వారిని ప్రోత్సహించాలి, ఇంకా ఎక్కువ కష్టపడేటట్లుగా ప్రోత్సహించాలి తప్ప ఆ కష్టపడే దాన్ని చూసి నాకెందుకులే, నా పని కాదులే అని నువ్వు అనుకోకూడదు. అదే చేస్తుందో నాకెందుకు అని అనుకోకూడదు. అది నీ బాధ్యత ఏంటో తెలుసా? నువ్వు చేయాల్సిన సహాయం ఖచ్చితంగా నువ్వు చేస్తూ ముందుకు నడిపించాలి. పని కావాలి అని అంటే ఆ ఎద్దుకు కావాల్సిన, ఆ పని చేస్తున్న ఎద్దుకు కావాల్సిన ఏమన్నా ఆహారం నువ్వు పెడతా ఉండాలి. పెడుతున్నప్పుడు ఆ ఎద్దు ఇంకా ఎక్కువ పని చేయడానికి అవకాశం ఉంది. అదే మాట సామెతల గ్రంథము 14వ అధ్యాయము, సామెతల గ్రంథము 14వ అధ్యాయము జాగ్రత్త తీయండి. 14వ అధ్యాయం 4వ వచనం చూద్దామా? 4వ వచనం, సామెతల గ్రంథము 14వ అధ్యాయం 4వ వచనం. ఎద్దు లేని చోట గాదె యందు ధాన్యం ఉండదు,
ఎద్దుల బలము చేత విస్తారముగా వచ్చుబడి కలుగును అని రాసింది. ఇక్కడ జాగ్రత్తగా మీరు పరిశీలిస్తే ఎద్దులు లేని చోటట గాదెయందు, మీకు తెలుసు కదా గాదెలంటే ఎదవరకు ఉండే పాతకాలం నాటిలో ధాన్యం దాచేవారు. అది అందుట్లో అట ధాన్యం ఉండదు అంటున్నాడు, ధాన్యం ఉండదు అంటున్నాడు. అంటే కష్టపడేవారు లేకపోతే, ఆత్మలు రక్షించేవారే లేకపోతే ఆత్మలు ఎలా రక్షింపబడతాయి మన భాషలో చెప్పాలంటే అది. ఇంకేమన్నాడు చూడండి ఒకసారి, అదే మాట ఇంకేమంటున్నాడు చూడండి. ఎద్దుల బలము చేత విస్తారముగా వచ్చుబడి కలుగును. ఆత్మలను రక్షించడానికి, అనేక ఆత్మలను దేవుని వైపు నడిపించడానికి కష్టపడి ఎద్దులను చూపించాడంటే, ఎద్దులు కాదు దైవజనులు అక్కడ, ఎద్దులు కాదు సేవకులు అక్కడ. నీకు ఎద్దును చూపించాడనంటే ఎద్దు కాడ కాదు, ఆ దైవజనుడు చేస్తున్న కష్టాన్ని నువ్వు చూడు, గుర్తెరుగు అని చెప్తున్నాడు అక్కడ. దానికి సిక్కం పెట్టాలనుకుంటారు కొంతమంది ఇవ్వకుండా ఆగిపోయే వాళ్ళు, కొంతమంది ఆహార పదార్థాల్లో కూడా ఏముంటారంటే చాలా ఉన్నాయండి బైబిల్. కానీ వెనుదీసేవాడు ఎప్పుడూ అభివృద్ధి పొందినట్టుగా బైబిల్లో లేదు అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే దేవుడు ఏం చేశాడో తెలుసా? కష్టపడే వారిని ప్రోత్సహించండి, అనేక ఆత్మలను రక్షిస్తారు వాళ్ళు. ఆ రక్షణలోకి అనేక ఆత్మలు వస్తున్నాయంటే ఆ సంఘం అభివృద్ధి అవుతుంది. ఆ సంఘం అభివృద్ధి అవుతుందంటే, నశించిపోతున్న ఆత్మలు దేవుని వైపు తిరుగుతున్నాయంటే దేవుడు సంతోషిస్తాడు. దేవుడు సంతోషిస్తున్నాడంటే ఆ సంతోషములో నీకు కూడా పాలిభాగస్తులు అవుతావు. ఆశీర్వాదాలు పొందుటలో దైవజనుడు ఎంత పాలిభాగస్తుడు అయ్యాడో నీవు కూడా అంతే పాలిభాగం పొందుకుంటావు దేవుని యందు. అది మర్చిపోతున్నా, అవునా? అంటే చాలా మంది చెప్తూ ఉంటారు, నా దగ్గర 60,000 మంది ఉన్నారు, 1,00,000 మంది ఉన్నారు, నా దగ్గర 4 లక్షల మంది. కల్వర్ టెంపుల్ మనం వింటున్నాం, మా దగ్గరికి 4 లక్షల మంది వస్తున్నారు అని చెప్తాం, వింటా ఉంటాం. ఇంకొక కొన్ని చోట్ల ఉన్నారు 1000 మంది వస్తున్నారు, 5,000 మంది వస్తున్నారు, మా సంఘానికి 500 మంది వస్తున్నారు, మా దగ్గర 100 మంది ఉన్నారు, 150 మంది ఉన్నారు అన్ని చెప్పుకుంటూ పోతున్నారు. చాలా మంది విశ్వాసులే కాదు, సంఘంలో కూడా ఆ సంఘ జనాన్ని చూసి చెప్తున్నారు. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ జనమంతా ఒత్త తాలే పొట్టే అన్న సంగతి తెలియాలి. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒత్త పొట్టే అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. నిజమైన గింజలు రావాలంటే బలమైన ఎద్దులు కావాలి అని చెప్తుంది బైబిల్. వచ్చి కూర్చొని పోయే వాళ్ళు కాదు, అక్కడ బలమైన ఎద్దులు తయారవ్వాలి. ఆ సంఘంలో బలమైన ఎద్దులు రావాలంటే ఏం చేయాలో తెలుసా? బలంగా నువ్వు ఆహారపు గింజలను వదిలిపెట్టాలి. బలంగా ఆ ఎద్దులకు కావాల్సిన ఆహారాన్ని నువ్వు ఇస్తూ ఉంటే ఎద్దులు బలంగా తయారవుతాయి. బలంగా తయారైన ఎద్దులు బలమైన పని చేస్తాయి. అది గుర్తుపెట్టుకోవాలి. ఎద్దులు అంటున్నారంటే దైవజనులు అన్న సంగతి గుర్తుపెట్టు. ఆంబోతులు కాదు. ఆంబోతులు ఏం చేస్తారట? ఊరి మీద వదిలేస్తారు. దేవుడు ఆంబోతుల గురించి చెప్పట్లే, ఎద్దుల గురించి చెప్తున్నాడు. ఎద్దులు కష్టపడేవి, ఆంబోతులు ఊరంతా తిరుగుతాయి. అర్థమైందా? ఊరి మీద తిరిగే వాటి మనకెందుకు, దేవుడికి ఎందుకు అవేని? ప్రశాంతంగా ఆదివారం వస్తాడు. కొంతమంది ఒక పాస్టర్లను చూస్తాం కొన్ని సంఘాల్లో, ఆదివారం వస్తాడు, ఆదివారం నాడు వాక్యం చెప్తాడు, ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోయి హాయిగా ఏసీ వేసుకుంటాడు, పడుకుంటాడు, మళ్ళీ ఆదివారం వస్తాడో చెప్తాడు. ఇంకొంతమంది ఉన్నారు ఆదివారం మాత్రమే కాకుండా అప్పుడప్పుడు మధ్యలో ఉండాల ప్రార్థన, ఆ శుక్రవారమో లేకపోతే ఆ బుధవారమో బైబుల్ క్లాస్ అంటాడు, ఆ రోజు పెట్టుకుంటారు. మిగతా రోజులంటే హ్యాపీగా పడుకుంటారు. ఇక అంతే, ఇంకెక్కడికి పోరు, ఎక్కడికి రారు, ఎవరికి సువార్త ప్రకటించరు. ఇవన్నీ ఆంబోతులు, గుర్తుపెట్టుకోండి. ఒక చోటే పని చేస్తాయి అంతే, పని చేయకూడదు, ఊరి మీద తిరుగుతాయి. వీటి గురించి దేవుడు చెప్పటం లేదు. ప్రతిదినము కష్టపడే ఎద్దును గురించి చెప్తున్నాడు దేవుడు. ప్రతిదినము ఆంబోతులు ఏం చేస్తాయిదంట? పంట అంతా తినేస్తాయి. అర్థమైందా? పంటలు ఏం చేస్తాయంటే తినేస్తాయి. వాటిని విడిచిపెట్టేస్తారు చాలా మంది, చూసాం మనం. కానీ ఎద్దులు అలా కాదు, వేసింది మాత్రమే తింటాయి, కష్టపడతాయి, చెమటోడుస్తాయి.
అట్లాంటి వాటికి సిక్కం పెట్టొద్దు. వాటికైతే సిక్కం లేదు, ఏం లేదు, ఆంబోతులకి వదిలేయటమే రోడ్డు మీద. వాటికి సిక్కాలు ఉండవు, ఏది కావాలంటే అది తినేస్తాయి, పంట పొలాల్లో పడేస్తాయి, అన్నీ తినుకుంటూ పోతా ఉంటాయి. కానీ ఎద్దులు క్రమశిక్షణ కలిగినవి. అందుకే ఎద్దు తన కామాందుని ఎరుగున, అంటే ఎవరైతే తాను సేవకుడుగా నియమించుకున్నాడో ఆ దేవుని మహిమార్థమై బ్రతకాలనుకుంటున్నాడట దైవజనుడు, కష్టపడేవాడు. దేవుని కొరకు తాను వాక్యం కొరకు తాను బలైపోవడానికి కూడా సిద్ధపడతాడట. ఎవరు? దేవుని చేత ఎన్నిక చేయబడిన దైవజనుడు, అంటే ఎద్దుతో పోల్చాడు దేవుడు. అలాంటి వారి మూతికి సిక్కం పెట్టొద్దు అంటున్నాడు దేవుడు. అలా కష్టపడేవారు, పనివారు జీతానికి పాత్రుడు. దేవుడిస్తాడా జీతం? సంఘమే దేవుని పిల్లలైతే ఆ దేవుని పని చేసే వారిని ఆయన పిల్లలే పోషించాల్సిన బాధ్యత కలిగి ఉన్నారు. అలాంటి వారికి సిక్కం పెట్టొద్దు అంటున్నాడు దేవుడు. ఇంకా కొంతమంది పనికి మాలిన వారు ఉన్నారు, సంఘానికి కానుకలు కూడా తేడట. చూద్దాం మాట బైబిల్లో నుండే చూద్దాము. సమూయేలు మొదటి గ్రంథంలో 10వ అధ్యాయం 27వ వచనం చూడండి ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథములో 10వ అధ్యాయం 27వ వచనం, 10వ అధ్యాయము 27వ వచనం చూడండి. నేనంటున్నాను అనుకుంటున్నాను మరి పనికి మాలినోళ్ళని. చూద్దాం ఒకసారి, మీరు చదివితే మీకు అర్థమవుద్ది. సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయం 27వ వచనం, అంటే లాస్ట్ వచనం ఆ అధ్యాయంలో. పనికి మాలిన వారు కొందరు ఈ మనుషుడు మనల్ని ఎలాగూ రక్షింపగలడని చెప్పుకొనుచు అతన్ని నిర్లక్ష్యం చేసి అతనికి కానుకలు తీసుకొని రాకుండగా అతడు చెవిటివాడైనట్టు ఓరకుండెను అని రాసి ఉంటుంది. చూసారా వాక్యం ఎలా ఉందో? కానుకలు లేకుండా పనికి మాలిన వస్తారట చర్చికి, సంఘానికి. సంఘంలో కానుకలు విస్తారంగా ఇచ్చేటట్టుగా ఉండాలి, అభివృద్ధి పొందిన కొలత ఇచ్చేటట్టుగా ఉండాలి. కానుకలు తేనేళ్ళు తేకుండా ఉన్నవారు కూడా ఉంటున్నారు, గుర్తుపెట్టుకోండి. అది నేను చెప్పట్లా, కొంతమంది పనికి మాలినోళ్ళని నేను అనలే, దేవుడు చెప్తున్నమాట. కానుకలు కూడా తేరు ఇవ్వరట. పైగా ఏం చెప్పారట, దేవుడు సేవకుడు చెబుతున్నా, అమ్మా నువ్వు ఇలా కాదు ఇచ్చేది, ఇలా ఇవ్వండి, దేవుడు ఇలా ఇవ్వమన్నాడు అని చెబుతున్నా చెవిటివాడైనట్టు ఊరకుంటారట. ఈ చెవితో వింటున్నారు, ఆ చెవితో వదిలేస్తున్నారు, చెవిటివారు అన్నట్టుగా ఉంటారట. అంటే విన్నట్టు వదిలేస్తారు. ఎన్ని చెప్పినా, దేవుని గురించి చెప్పినా, ఎన్ని వాక్యాలు చదివించినా, కానుకలు తెచ్చే విషయంలో, కానుకలు ఇచ్చే విషయంలో, అలాగనే దైవజనుడు మూతికి చిక్కం పెట్టేటట్టుగా ప్రవర్తించే విషయంలో, దేవుడు చెబుతున్న విషయాలు గద్దిస్తున్నా, హెచ్చరిస్తున్నా, చెవిటి వాళ్ళగా మా దగ్గర ఇంతే ఉంది, మేము ఇంతే చేస్తాం, ఎంత వచ్చినా ఇంతే అంటావే, అసలు లేకుండా పోద్దేమో చూడు, ఒకసారి ఆలోచించు. ఎంత వచ్చినా ఇంతే అన్నావు అనుకో, దేవుడు చూడటం హృదయ అంతరంగంలో చూసేవాడు దేవుడు. నిన్ను పోయి కనిపెట్టి చూస్తున్నాడని చెప్తున్నా. నీకు అర్థం కాని పరిస్థితి ఏంటో తెలుసా? నీ ప్రవర్తన దేవునికి నచ్చుతుంది అనుకుంటున్నావేమో, కానీ అది కరెక్ట్ కాదని బైబిల్ చెప్తుంది, ముందే చెప్తుంది బైబిల్ ఇక్కడ. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. అందుకే ఆంబోతులు అయిన వాటికి మూతికి సిక్కం ఉండదు, ఎద్దులకు మాత్రమే సిక్కం ఉంటుందట. మనం తెలుసుకుంటున్నాం, చూస్తున్నాం. కాబట్టి వాటికి సిక్కం పెట్టొద్దని దేవుడు చెప్తున్నాడు. అంతేకాక కొంతమంది పనికిమాలినోళ్ళు కానుకలు కూడా దేవుని ఆలయానికి తీసుకొని రారట వచ్చేటప్పుడు. కాబట్టి ఇలాంటి వారు కూడా దేవునికి ఇష్టలు అనుకుంటున్నారేమో, ఇష్టం లేనివారు అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా సాతాను క్రైస్తవ సమాజాన్ని తప్పుతో పట్టించడానికి దొంగలను పోషిస్తుందే తప్ప నిజమైన దైవజనులను పోషించటం లేదు. ఇది చెప్తున్న నిజం. సాతాను ఏం చేస్తుందో తెలుసా? దొంగల్ని పోషిస్తుంది. ఎంత టీవీలో చెప్తున్నారు, ఆడ చెప్తున్నారు, అయ్యగారికి ఇవ్వాలి, ఈ అయ్యగారికి ఇవ్వాలి, ఫోన్ పేలు కొట్టాలా, గూగుల్ పేలు కొట్టాలని చెప్తుంది తప్ప, చెబుతున్న యాడ్లు ఇవ్వటం, డబ్బులు కొట్టడమే తప్ప నిజంగా ప్రతి గ్రామము దర్శించి, కొంతమంది ఈ రోజు వరకు కూడా సైకిళ్ళ మీద ప్రయాణం చేసే వాళ్ళు ఉన్నారు. కొంతమందికి అసలు ఆ సైకిల్ లేని సేవకులు కూడా ఉన్నారు. నడుచుకుంటూ వెళ్ళి వాక్యం ప్రకటించే వాళ్ళు ఉన్నారు. దేవుని కొరకు తాను అప్పగించుకున్న, సమర్పించుకొని సావైనా బ్రతుకైనా దేవుని కొరకే అని దేవుని పనిలో ఉన్న సేవకులు కూడా ఉన్నారు. అలాంటి వారిని పోషించదు. ఎలాంటి వారిని సాతాను పోషిస్తుందో తెలుసా? టీవీలో చెప్పే వాళ్ళకి, మాయ మాటలు చెప్పే వాళ్ళకి, హిప్నటిజం చేసి ఆకర్షించుకునే వారికి, ఎక్కువగా ఇస్తే ఎక్కువగా దీవెనలు వస్తాయని చెప్పి మాయ మాటలు చెప్పేవాడిని, అబద్ధ బోధలు చేసేవాడిని ఎక్కువ నమ్ముతూ
నమ్మండి అని వాళ్ళని ప్రోత్సహిస్తూ వారికే ఇవ్వండి, నిజమైన సేవకులకు ఇవ్వద్దు అని చెప్పేసి ఈ విధంగా ఈ రకంగా సాతాను తప్పుదోవ పట్టిస్తుంది. దొంగ బోధకుల్ని దొంగల్ని పోషిస్తుంది. నిజమైన సేవకులు ఇప్పటికి కూడా అట్టడుగునే ఉన్నారు. అలాంటి వారిని జ్ఞాపకం చేసుకుని మీరు కూడా చేసుకోవాల్సిన బాధ్యత కలిగి ఉన్నారు. అంతేకాక ఇంకా కొన్ని చోట్ల ఉన్నారు, కొన్ని మినిస్ట్రీలు చూస్తూ ఉంటాం. ఎన్ని కోట్ల డబ్బులు వచ్చినా, ఎన్ని కోట్ల రూపాయలు వచ్చినా వాళ్ళకి సందాలు, ఒక్కళ్ళకు కూడా సహాయం చేయరు. వాళ్ళు ఎంతసేపటికి ఎంత సంపాదించుకున్నామని చూసుకుంటారే తప్ప ఎన్ని కార్లు కొన్నామని చూసుకుంటారు, ఎన్ని బైకులు కొన్నాము, ఎన్ని ఇల్లులు కొన్నాము అని చూసుకుంటారే తప్ప పేదవారికి సహాయం చేసే మనసు రాదు. నిజంగా కష్టపడి పనిచేసే వారిని గుర్తెరగరు. చూసారా, ఎంతసేపటికి పోగు చేసుకోవడానికి వస్తారు. దేవుని పేరు చెప్పుతున్నారు వీళ్ళు. మళ్ళీ పైగా ఒక వాక్యం చదవటం, లోక సంబంధమైన మాటలన్నీ చెప్పటం, దొంగ బోధ చేయటం, మనుషుల్ని ఆకర్షించుకోవటం. మాయ మాటలకి ఇప్పుడు జనం కూడా ఎలా అయిపోయారో తెలుసా? తిమోతికి రాసిన రెండవ పత్రిక, మొదటి పత్రిక కాదండి, రెండో పత్రికలో 4వ అధ్యాయము 3-4 వచనాలు చూద్దాము. 3-4 ఎలా అయిపోయారో చూడండి జనం. ఎందుకనగా జనులు హితబోధను అని రాసుంది, అక్కడ 6వ నెంబర్ వేసి ఉంది చూడండి ఒకసారి. హితబోధను అన్నకాడ 6 అని రాసి ఉంటుందో చూడండి. కింద మూలవాక్యాలు చూడండి, కింద ఏముంటుందో ఫుట్ నోట్స్ లో 6 అన్న కాడ ఏముందో ఆరోగ్యకరమైన బోధట. అంటే దేవుడు చెప్పినట్టుగా బోధించే బోధ జనానికి నచ్చట్లేదు. అదే చెప్తున్నాడు చూడండి. హిత బోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినివ్వక కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చును అని రాశాడు. కానీ ఇప్పుడు వచ్చేసింది. అర్థమైందా? నిజమైన బోధన చేసే వాళ్ళని ఎవరిని ఎంకరేజ్ చేయరు. మనిషికి ఎలా ఉండాలో తెలుసా? కఠినంగా యేసుప్రభు బోధించాడు. కఠినంగా బోధించే వాళ్ళు యేసుప్రభు కూడా కఠినంగా బోధించాడు కనుక కఠినమైన బోధే మన పరలోకానికి నడిపిస్తుందని ఎవరు అంగీకరించరు. ఉన్నది ఉన్నట్టుగా చెప్తే ఎవరికి నచ్చదు. ఆ లోక సంబంధమైన మాటలు, లేకపోతే అబద్ధపు మాటలు, లేకపోతే దొంగ బోధో, అబద్ధ బోధో, ఆ బోధ చేత మాత్రం చాలా ఇంట్రెస్ట్, దురద చెవులు అయిపోతాయట. బాగా ఇంట్రెస్ట్గా వింటారట. కల్పనా కథలు చెప్పాలి. పెట్ట కథలు ఎక్కువైపోయినాయి ఈ మధ్య. యూట్యూబ్లో అక్కడ ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో పెట్ట కథలు ఎక్కువైపోయినాయి. వీళ్ళు చెప్పేవి కూడా పెట్ట కథలే అన్న సంగతి వారు గ్రహించరు. ఇది నిజం అనుకుంటారు. నిజం అనుకొని బాగా చెప్పారు అయ్య గారు అని చెప్పి వాళ్ళని పోషించే వాళ్ళు ఎక్కువైపోయారు. నిజంగా కష్టపడే వారికి సహాయం లేదండి. నిజంగా కష్టపడే వారికి సహాయం చేసే మనస్సు లేదు. ప్రతి గ్రామం వెళ్ళి సత్యము కొరకు సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించి సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. నీ వాక్యమే సత్యం. అవును, సత్యము కొరకే ప్రతిష్ఠ చేయాలి. సత్యం కొరకే సేవకుడు బలైపోవాలి. వాక్యము కొరకు బలైపోయి వాక్యం కొరకు బ్రతుకుతూ వాక్యమే నిజమని నమ్మి వాక్యమే సత్యమని అనేకులకు బోధిస్తున్న వారిని నమ్మరు. కల్పనా కథలు చెప్పే వాళ్ళని నమ్ముతారు. వాళ్ళకు మాత్రమే సందాలు ఇస్తారట, కానుకలు ఇస్తారట. మరి వీళ్ళని కూడా పోషించాల్సిన బాధ్యత ఎవరు నిజమైన కష్టపడి పనిచేసేవాళ్ళు. అది గుర్తెరగాల్సిన అవసరం మీ మీదే ఉందని చెప్తున్నాడు. లక్షలు పోసేసి చాలామంది ఉన్నారండి. లక్షలు డొనేషన్ చేసే వాళ్ళు ఉన్నారు. లక్షలు కానుకలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు. ఆ కానుకలు ఎవరికి పోతున్నాయో తెలుసా? ఆంబోతులకు పోతున్నాయి. ఎద్దులకు కాదు, ఆంబోతులకు పెడుతున్నారు. నూర్చెడి ఎద్దుకేమో పెట్టరు. కష్టపడే వారికి ఇవ్వరు. నూర్చెడి ఎద్దుకు మాత్రం సహాయం చెయ్యరు. కష్టపడి పనిచేసే దైవజనులను గుర్తెరగరు. వాళ్ళు అలాంటి వాటికి మాత్రమే, అలాంటి ఆంబోతులకి మాత్రమే బాగా దోచిపెట్టేవారు ఎక్కువైపోయారు. అందుకే జ్ఞాపకం చేసుకోండి, కష్టపడి పనిచేసే దాన్ని స్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. అర్థమైందా? ఇంకా చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక
రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం తీయండి ఒకసారి. 10వ అధ్యాయం చూసారా? రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 14 నుండి 16 వచనాలు చదువుకుందామా? 10వ అధ్యాయం 14 నుండి 16 వచనాలు చదువుకుందామా? ఇక్కడ ఏమి రాసిందో ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వాణ్ణి ఎట్లు విశ్వసింపదురు, ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు, ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లా ప్రకటించుదురు. ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది. అయినను అందరూ సువార్తకు లోబడలేదు. ఇంకేమంటున్నాడు చూడండి, ప్రభువా మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను అని యెషయా చెబుతున్నాడు కదా అని చెప్తున్నాడు. ఇక్కడ రాయబడిన మాట అర్థం ఏంటో తెలుసా? పనివారిని సంఘం పంపాలట. పనివారిని సంఘం పంపించాలి. ఈరోజు సంఘం పంపించేవారు ఎవరైనా ఉన్నారా? ఎంతసేపుడికి సేవకుడు కింద ఉండాలా. విశ్వాసులు ఎలా ఉండాలో తెలుసా? సేవకుడు కింద ఉండాలా, చెప్పినట్టు వినాలా, చెప్పింది మాత్రమే చెయ్యాలా. సేవకుడే గొప్పవాడు, విశ్వాసులు గొప్పవారు కాదు. సేవకుడు ఏది చెబితే అదే నిజం. విశ్వాసులు ఎక్కడైనా సేవకులుగా మారతారేమోనని, తెలుసుకుంటారేమోనని, ఒకవేళ జ్ఞానవంతులైపోతారేమోనని, నా సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారేమోనని వాళ్ళ కింద తొక్కి పెట్టే వాళ్ళు ఉన్నారు, ఎక్కువైపోయారు. అర్థమైందా? నిజం తెలుసు, సత్యాన్ని ఇతరులకు బోధించే బాధ్యత, పంపించే బాధ్యత ఆ సంఘం తీసుకోవాలని చెప్తున్నాడు. పంపబడని ఎడల ప్రకటించువారు లేకపోతే పంపబడని వారు ఎలా ప్రకటిస్తారంటున్నాడు. పంపబడేవారే పంపించకపోతే, సంఘమే పంపించకపోతే సువార్త అందరికి ఎట్ట అందుద్ది? సత్యం ఎవరికి తెలిసిద్ది? తెలియాలంటే నువ్వు సంఘంగా పంపించాలంటే నీ కష్టార్జితము ఇచ్చి పంపించాలి. అది దేవునికి మహిమ. సంఘంలో ప్రతివాడికి అది బాధ్యత. సంఘానికి వచ్చి కూర్చొని పోవటం కాదు, వచ్చి కూర్చొని పోయేవాళ్ళు కాదు. దేవుని పని తన పని అనుకొని బాధ్యతగా ప్రవర్తించేవారు, అది బాధ్యత అని తెలుసుకున్నవారు సంఘ విశ్వాసులు అవుతారు. అంతేకాని నాకేం పని సేవకుడు చూసుకుంటాడు అనుకున్నవాడు ఎవడు కూడా సంఘ సభ్యులుగా నిలవలేరు, సంఘ సభ్యులు ఎప్పటికీ కాలేరు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. అందుకే సంఘము సేవకులను తయారు చేసి పంపించాలంటున్నాడు. అర్థమైందా? సంఘము దైవజనులుగా కొంతమందిని గుర్తెరిగి, బాగా వాక్యం బోధించే వాళ్ళని గుర్తెరిగి వాళ్ళని తీసుకెళ్ళి సువార్త ప్రకటించండి, అనేకులు ఎదుట అనేక గ్రామాలు తిరగండి అని పంపించే వారిగా ఉండాలట. ఆంబోతులు ఉన్న సంఘంలో ఎవరు పోతున్నారో ఒకసారి ఆలోచించండి. పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద సంఘాలు పోయేవారు ఉన్నారా? అనేక గ్రామాలు తిరిగే వాళ్ళు ఉన్నారా? అనేక ఆత్మలను రక్షించే పనిలో ఉన్నారా? శ్రద్ధ కలిగి ఉన్నారా? ఆదివారం పోతారు పొలేలుగుమంట, ఆడపోయి గుంపులుగా కూర్చుంటారు. వాడి మీద నీళ్లు జల్లినా ఏది జల్లినా ఇది ఒక అమృతం అనుకుంటారు, లేదా పెద్ద ఉన్నత స్థితి అనుకుంటారు, దేవుడు స్వస్థపరిచిండు అనుకుంటారు. ఆ గంట కూర్చొని ఆటమే. వాడు చెప్పినప్పుడు ప్రార్థన అనగానే ఆగో పండగ, స్వస్థ పండగలో సభలో అనగానే వెళ్ళిపోవటం, గుంపులుగా వెళ్ళిపోవటం, అది చూసుకొని రావటం, ఆ సభలు చూసుకొని అటెండ్ అవ్వటం, రావటం. ఇదేనా? ఏమన్నాడు? సంఘము ఒక స్థిరమైన సంఘముగా ఉంటే ఆ సంఘములో సేవకులుగా కొంతమందిని తయారు చేసి సువార్త ప్రకటించడం కొరకు పంపించే బాధ్యత ఉండాలి. అది లేకుండా, అట్లా ఇవ్వకుండా నువ్వు బిగపడితే సేవకులు ఎలా తయారవుతారు? పోనీ సేవకుడు అనేక గ్రామాలు వెళ్ళాలంటే అతనికి కూడా ఇవ్వాలి కదా. నువ్వు బిగబట్టేసి ఇవ్వకుండా లాగేసుకుంటున్నావు, వెనక్కి తీసేసుకుంటున్నావు. కానీ ఇచ్చేవారెవరో, ఇవ్వని వారెవరో, బాధ్యత కలిగిన వారెవరో, బాధ్యత లేని వారెవరో దేవుడు చూస్తున్నాడు. ఏ విషయంలో నీ ధనాన్ని వ్యయపరుస్తున్నావో, ఏ విషయంలో దొంగలు దొంగిలించెదరో త్రుప్పు పట్టిపోద్దని యేసుప్రభు బోధించాడో దానికి ఇష్టపడుతున్నావే తప్ప పరలోకములో నీ ధనాన్ని సమకూర్చుకో అని చెప్పిన మాటను పక్కగా నెట్టేస్తున్నారు చాలామంది. అందుకే జ్ఞాపకం చేసుకోండి,
ఇంకొంతమంది ఉన్నారు ఇచ్చే కాడట సనుగుతుంటారు. చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 6వ వచనం నుండి 12వ వచనం వరకు చదువుకుందామా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 6వ వచనం. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై, ఏ విషయమై? విత్య విషయమై చెప్పవచ్చు. కొంతమంది ఉన్నారు. 7వ వచనం, సనుగు కొనకయ్యు అంటే సనుక్కుంటున్నారట, ఇవ్వటానికి సనుక్కుంటున్నారు, ఈ వాక్యం చెప్తే వినటానికి సనుక్కుంటున్నారు, ఉన్నదున్నట్టు బోధిస్తే చదువుకుంటున్నారు, మాకు చెప్పేది అని అనుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది సంఘం గురించి ఇదిగో ఇలా ఇవ్వాలి అని చెబితే పొద్దాక మా పాస్టర్ గారు ఏంటండి డబ్బుల గురించి చెబుతున్నాడు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. డబ్బుల గురించి చెబుతున్నారు ఏంటంటే అనుకునే వాళ్ళు. నిజమే, దేవుడు ఎలా ఇమ్మన్నాడో దేనికి ఇమ్మన్నాడో చెప్పినా నీకు అర్థం కాకపోతే ఇంకెట్లా చెప్పాలి? నీకు ఏ రకంగా చెప్తే నువ్వు వింటావు? ఒకసారి ఆలోచించు. ఏ రకంగా నువ్వు పరలోకానికి వెళ్ళాలనుకున్నా ఇక్కడ నీ కష్టార్జితము నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకోకుండా అక్కడ నాకు పరలోకంలో పెద్ద డోర్లు తిరుగుతారు అనుకోవటం పొరపాటు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, కొంతమంది సనుక్కుంటారట, కొంతమంది బలవంతంగా ఇస్తా ఉంటారట, బలవంతంగా. అందుకే ఏమంటున్నాడు? సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకోమని అన్నాడని నువ్వేమంటావు? నేను ఎంతే ఎత్తా అని నిశ్చయించుకుంటావా? ఆ తర్వాత చదవవా? నిశ్చయించుకోమన్నాడు, హృదయములో అన్నాడు కాబట్టి నేను ఎంతే ఇస్తాను, నేను 100 రూపాయలే ఇస్తాను. ఎంత కట్టి ఎక్కువ. పాపం ఎక్కడున్నాడో ఒక ఆయన నా వాక్యం వింటున్నాడు, పాపం కాకినాడకి దగ్గరలో ఎక్కడో పల్లెటూరు, చాలా పేద కుటుంబం. అతను ఎక్కడుంటున్నాడో ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా నాకు కానుక పంపిస్తున్నాడు. ఆయన ఉన్న దాంట్లోనే అది 10 రూపాయల 20 రూపాయల ఎంతో కొంత ఆయనకు తోచినంత. ఆయన పేదవాడు. ఆయన నేను చెప్పిన వాక్యం వింటున్నాడు, ఆదివారం కానుక పంపిస్తున్నాడు. ఆయనకు నేనెవరో తెలియదు, నాకు ఆయన ఎవరో తెలియదు. మా ఇద్దరిలో ఉన్నదేంటో తెలుసా? నేను చెబుతున్న బోధ ఆయనకు నచ్చింది, అది వాస్తవం అనిపించింది, అది ఖచ్చితం అనిపించింది, అది సత్యం అనిపించింది, అందుకు నేను లోబడ్డానన్నాడు ఆయన. ఈరోజు ఖచ్చితమైన మాటలు చెబుతున్నా, నిజమైన మాటలు చెబుతున్నా ఎంతమంది లోబడుతున్నారు ఒకసారి ఆలోచించాను. అందుకే సనుక్కుంటారు, గునుగుతూ ఉంటారు, బలవంతంగా అనుకుంటారట. చదవండి ఒకసారి ఏమంటున్నాడు 7వ వచనం. సనుగు కొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వవలను. దేవుడు కింద వచనం అందుకే మానేశారు. దేవుడు ఉత్సాహంగా ఇచ్చువారిని ప్రేమించును, ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును అంటున్నాడు. నువ్వు ఎక్కువగా ఇస్తే ప్రేమిస్తాడు. నేను నిర్ణయించుకోమన్నారని చెప్పేసి నీకు ఎంతే నిర్ణయించుకుంటాను, ఇంతే ఇస్తానని కాదు, అక్కడ ఇంకా ఎక్కువగా ఇమ్మంటున్నాడు. అక్కడ చూడండి, ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును. 8వ వచనం. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన కార్యము ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును. చూసారా? ఎప్పుడైతే వెదజల్లి నువ్వు ఇస్తావో నీ నీతి నిరంతరము నిలుచును అంటున్నాడు. ఇది వినరా? నిర్ణయించుకున్న చొప్పున నిర్ణయించుకొనిమ్మన్నాడు, నేను ఎంతే ఇస్తా. నిరంతరం ఎట్ట నిలిచింది నీది నీతి? ఇచ్చినంత వరకే నీతి, తర్వాత నీ నీతి లేదు. ఇంకేమంటున్నా అని వ్రాయబడి ఉన్నది, విత్తువానికి విత్తనము తినుటకును ఆహారమును దయచేయవో దేవుడు మీకు విత్తనము దయచేసిన విస్తరింపజేసి మీరు ప్రతి విషయములో పోవున్న దార్యము భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును అంటున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడో తెలుసా? మీరు ఎంతగా ఇస్తారో, విస్తరింపజేసి ఇస్తారో అప్పుడు పూర్ణమైన భాగ్యవంతులగునట్లు నీతి ఫలములు వృద్ధి పొందినట్లు దేవుడు ఇస్తాడట. ఇంకేమన్నాడు 11వ వచనం. ఇటు ఔదార్యము వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. 12వ వచనం. ఏలయనగా
ఈ సేవను గూర్చి పరిచర్య పరిశుద్ధుల అక్కర కొలకు ఆ సహాయం చేయుట మాత్రము కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతులు మూలముగా విస్తరించుచున్నది అంటున్నాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? ఈ సహాయము పరిశుద్ధులకు అక్కర్ల కొల్లి సహాయం చేసేటట్టు ఉండాలట. ఈ సహాయము దేవుని వార్త ప్రకటించేటట్టుగా ఉండాలట. అనేకులను దేవుని తోటి త్రిప్పటానికి ఇది బాగుంటుందని దేవునికి కృతజ్ఞతలు. ఇది ఖచ్చితంగా దేవుడు చెబుతున్న మాట అన్న సంగతి ఎంతమంది వింటున్నారు, ఎంతమంది ఆలోచిస్తున్నారు, ఎంతమంది ఇస్తున్నారు? అలాగే ఒక్కసారి ఆలోచించండి. దేవుడు ఏం చెబుతున్నాడో వాళ్ళకి అవసరం లేదు. దేవుడు ఎలా రాశాడు అన్నది అర్థం కాదు. కనుక ఎవరికో పలానా వ్యక్తికి ఒక సతీష్ కుమార్కో, లేకపోతే ఒక దినకరన్కో, లేకపోతే ఒక మరుంకొకడుకో ఆయనకి ఒక 2000 పంపించారనుకో, ఆ పేరు చెప్పంగానే ఇంకేముంది మా గురించి ప్రార్థన చేస్తున్నారని చెప్పేసి ఇంకొక 2000, ఇంకొక 5000 అట పంపించే వాళ్ళు ఎక్కువైపోయారు. కష్టపడేవాడికి లేదు అక్కడ ఛాన్స్. ఎందుకంటే వాళ్ళు చెప్పటం వలన, వీళ్ళని పొగట్టం వలన ఆ పొగడతలకి లోపడుతున్నారే తప్ప పొగిడితే చచ్చిపోతారన్న సంగతి తెలియట్లేదు. అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయము 21 నుండి 23 వచనాలు పొగిడితే చచ్చిపోయాడట. పొగిడితే చచ్చిపోతారన్నది తెలియదు. పొగట్టంలో నా గొప్పతనం అని చెప్పేసి ఇంకా ఎక్కువ ఇవ్వటానికి ఇష్టపడతారే తప్ప పొగిడితే నీ చావు కన్న సంగతి నువ్వు అర్థం చేసుకుని ఉన్నది ఉన్నట్టుగా చేయడానికి ప్రయత్నం చేయాలి తప్ప దేవుని కష్టపడే వారికి ఇమ్మని అంటున్నాడు కానీ ఆమోదులకి ఇమ్మని ఎక్కడా చెప్పలేదు. కనుక అభివృద్ధి పొందిన కొలది ఇవ్వాలని చెప్తున్నాడే తప్ప హృదయంలో నిశ్చయించుకొని అభివృద్ధి పొందిన కొలది నువ్వు విస్తారంగా వెదజల్లి ఇవ్వటానికి ప్రయత్నం చేయాలి తప్ప నువ్వు ఒక నిర్ణయం తీసుకొని 100 ఇస్తా, 1000 ఇస్తా ఎట్లా కాదు. ఇంకా ఎక్కువగా ఇచ్చి, గొప్పగా ఇచ్చి, దేవుణ్ణి సంతోషపెట్టి ఆ దేవుని పని చేస్తున్న ఆ పనిలో నీవు కూడా భాగస్థులు అవుతావు. ఏది ధన్యత? నశించిన దాన్ని వెతికి రక్షించుట అది ధన్యత. పాపులను ప్రభువు వైపు తిప్పటం ధన్యత. పాపులను ప్రభు మార్గంలోకి మారు మనసు పొందినట్లుగా త్రిప్పటం ధన్యత. అప్పుడు దేవుడు పరలోకంలో సంతోషిస్తాడు. మనం చాలాసార్లు చదువుకున్నాం. లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనం. ప్రభు ఎప్పుడు సంతోషిస్తాడు? అప్పుడు సంతోషిస్తాడు. నువ్వు 100 రూపాయలు ఇస్తే సంతోషిస్తాడా? 1000 రూపాయలు ఇస్తే సంతోషిస్తాడా? దేవుని పని చేస్తే సంతోషిస్తాడు. అంతేగాని నువ్వేదో 1000 రూపాయలు ఇది కాదు. దేవుని పనిలో ఉండు, పని చేస్తున్న వారిని ప్రోత్సహించు. అందుకే దేవుడు అది చెబుతుంటే ఇది చేసేవారు ఎక్కువైపోయారు. కాబట్టి పెట్టుకోండి. అందుకే ఇశ్రాయేలీలకు కూడా చెప్తున్న మాట చూడండి ఒకసారి. మత్తయి సువార్త 23 ఎలా ఇవ్వాలో కూడా చెప్పారు చూడు. యేసు ప్రభు చెప్పిన మాట, నా మాట కాదండి. మళ్ళీ పైగా మీరు చెప్పారండి, ఆ రోజు అలా చెప్పారండి అని అంటారు. చూడండి ఒకసారి ఇశ్రాయేలీలు ఎలా ఇచ్చారో చూడండి ఒకసారి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టి వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను అని. చూసారా ఇజ్రాయేల్ ఎట్టిచ్చారో తెలుసా? ఎప్పుడైనా ఇచ్చారు అలాగా? ఎప్పుడైనా ఇవ్వగలిగిన సేవకులకు ఇవ్వగలిగిన సంఘస్థులు ఉన్నారా? ఏ విషయంలో ఇచ్చారో చూడండి ఒకసారి. పుదీనా విషయంలో ఇచ్చారట. పుదీనా లేదు, కూరలో వేసుకునే పుదీనా. అవునండి, అది కూడా దేవునిది. ఇంకా సోపులోను, సోంపు గింజల్లో కూడా ఇచ్చారా? ఇచ్చారు. జీలకర్ర, అది కూడా కూరలో వేసుకుంటారు కదండి. జీలకర్రలో కూడా ఇచ్చారా? ఎంత ఇచ్చారు? 10వ వంతు అండి. ఎవరిస్తున్నారు ఈరోజు? ఎవరిస్తున్నారండి? ఎవరు ఇచ్చేవారు ఉన్నారండి అసలు? దేవుడు ఇచ్చిన ప్రతి దానిలో కూడా దేవునికి 10వ వంతు అని ఇజ్రాయేల్ నిర్ణయించుకున్నట్టుగానే పౌలు గారు ఇంకొక మాట ఎత్తి చూపిస్తున్నాడు. చూడండి ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము
6వ వచనం చూడండి ఒకసారి. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం నుండి చదువుదాం. వాక్యోపదేశము పొందువాడు అంటే వాక్యోపదేశాన్ని వినేవాడు బోధిస్తున్న వాడి బోధను వినేవాడు, ఉపదేశించువానికి అంటే సేవకుడికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇవ్వవలెను అంటే మంచి పదార్థములన్నిటిలో భాగం ఇవ్వవలెను అంటున్నాడు. బోధించేవాడు అన్నిటిలో పాలి భాగస్తుడు. కింద ఫుట్ నోట్స్లో ఏముంది రాస్తుందో చూడండి ఒకసారి. సమస్త విషయములలోనంట బోధించువాడు పాలివాడై ఉన్నాడట. నీ కుటుంబంలో నీకు తండ్రిగా, ఆత్మీయమైన తండ్రి నిన్ను పోషించుకొని ఒక 10 రూపాయలు చందా వేయటం కాదు. అక్కడ ఏం రాస్తుందో చదివారా ఎప్పుడైనా బైబిల్? ఇజ్రాయేలీలు సోంపు గింజలోను, జీలకర్రలోను, పుదీలోను అన్నిట్లో దశమభాగం ఎందుకు ఇచ్చారంటే దేవుణ్ణి అంతగా ప్రేమించారు. వాళ్ళు ఇవ్వటంలో బాగున్నారు, విశ్వాసంలో లేరు. అది చెప్తున్నారు. చెయ్యవలసిన పనులు ఆ పక్కకు పెట్టేసి అవి చేస్తున్నారు. అవి కాదు, అవి చేస్తూ ఇవి చెయ్యండి, ఇది ముఖ్యమని యేసుప్రభు చెప్పాడు ఇందాక. నీకు అవి ఉన్నాయా, ఇవి ఉన్నాయా? ఏ క్రియలు ఉన్నాయి? ఎలాంటి క్రియలు ఉన్నాయి? అందుకే వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములు అన్నిటిలో భాగం ఇవ్వవలెను. మోసపోకుడి, దేవుడు ఇక్కరింపబడ్డు. మనిషి ఏమి విత్తుతాడు, ఏమి ఇస్తాడో ఆ పంటే కోస్తాడు. అది ఏలయనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమగు పంట కోయును, ఈ లోక సంబంధమైన పంట. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవాన్ని పంట కోయుదు. మనము మేలు చేయుట యందు విసుకక యుందము, మనము అలయక మేలు చేసితమని తగిన కాలం అందు పంట కోతము. ఏం రాస్తుందో, ఎప్పుడు రాస్తుందో, ఎలా రాస్తుందో చదివితే కదా మనకు అర్థం అవటానికి. దేవునికి ఇచ్చే విషయంలో అంత స్పష్టంగా అన్నిటిలో భాగం ఇవ్వాలని పౌలు గారు చెబుతున్నా, ఆ కుటుంబంలో పాలిభాగస్తుడని దైవజనుడు ఆ కుటుంబంలో పాలిభాగస్తుడని చెబుతున్నా, ఆత్మీయమైన తండ్రి అని చెబుతున్నా. మళ్ళీ తండ్రి అని చెబుతున్నారు, తండ్రి ఒక్కడేనంటాడు దొంగోడు ఒకడు. నాకు తెలుసు కదా, ఎందుకంటే మత్తయి సువార్తలో 23వ అధ్యాయంలో రాస్తుంది మనకు తండ్రి ఒకడే అని. బాబు, తండ్రి అంటే పరలోకపు తండ్రే కాదు, ఇక్కడ ఆత్మీయమైన తండ్రి కూడా ఉన్నాడు. తిమోతిని పౌలు గారు ఏమన్నాడో తెలుసా? నా కుమారుడా. ఎప్పుడైనా చదివితే నీకు అర్థమైంది. కుమారుడా అంటే పౌలు గారికి కుమారుడు, ఆయన ఆత్మీయమైన తండ్రి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో కూడా ఏం రాసిందో తెలుసా? ఆత్మీయమైన తండ్రి. ఆ ఆత్మీయమైన తండ్రి బోధకుడు, ఉపదేశించువాడు. నీ కుటుంబంలో కూడా అతను పాలిభాగస్తుడై ఉన్నాడు. ఆ సంగతి ఎవరు గ్రహిస్తున్నారా? ఆదివారం పోతాను, 1 గంట ఉంటాను, అత్తను, అంతే కదా. ఏమనంటే ఆంబోతులను పెంచడంలో నెంబర్ 1, ఆంబోతుల్ని పోషించడంలో నెంబర్ 1. పైగా ఏదో క్రైస్తవ్యం విస్తరిస్తుందని కొంతమంది ఇదొక గోళ. అలా నిజమైన వాళ్ళు దొంగలో కూడా తెలియదు పాపం. వాళ్ళకేం తెలుసు? వాళ్ళకి నాస్తికులు కదా, దేవుని గురించి తెలియని వాళ్ళు కదా. ఇంకేముంది, క్రైస్తవ్యం తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తుంది. అది వాళ్ళందరూ వాక్యానుసారమైన వాళ్ళు కాదు నాయన. ఆ పేరు చెప్పుకుంటున్నారు అంతే, దేవుని పేరు చెప్పుకుంటున్నారు అంతే, నిజమైన వారు కాదు. నిజమేంటో సత్యమేందో గ్రహించిన వారు కాదు వాళ్ళు. పైగా ఒక ఫోటో పెట్టుకుంటారు, యేసుప్రభు ఫోటో రాగానే ఆ హాల్లో రాగానే కనపడాల మేము క్రైస్తవులం అని. యేసుప్రభు ఫోటో ఎవడో అబ్బాడు, ఎవడో వేసాడు ప్రింటు, ఆ వేసిన ప్రింట్ని తీసుకొస్తాడు, ఇటు ఫోటో తయారు చేస్తాడు, గోడ కతికించుకుంటాడు, కథం మేమే క్రైస్తవులము అని చెప్పుకుంటాడు. వాడు క్రైస్తవ్యం అంటే వాక్యానుసారంగా ఉండాలి. వాక్యం ఏం చెప్తుందో ఆ ప్రకారం జీవించాలి. ఆ వాక్యం ఏం చెప్తుందో ఆయన సంఘంలో ఉండాలి. ఆ సంఘంలో నువ్వు ఉన్నావో లేదో తెలియదు. అర్థమైంది? సంఘం అంటే బాధ్యత, సంఘం అంటే బాధ్యత కలిగిన సంఘముగా ఉండాలి. ఇజ్రాయేలీలు అలా ఇచ్చారట, యూదులు ఇజ్రాయేలీలు దేవుని కోసం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం. మాసిదోనియా సంఘస్థులను చూడండి ఒకసారి. 8వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు చదువుకుందామా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ పట్టణములో ఉన్న క్రీస్తు సంఘానికి ఈ 2వ పత్రికగా రాసి 8వ అధ్యాయము మనం చదువుకుందాం 1 నుండి 4 వచనాల వరకు. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. ఏలయనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించారు. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించదు. పేదలు వేరు, నిరుపేదలు వేరు. గుర్తుపెట్టుకోండి. పేదలంటేనేమో ఒక రకం, నిరుపేదలంటే అంతకంటే తక్కువైపోయారు. వాళ్ళు తెచ్చుకుంటే తిండి, లేకపోతే లేదే రోజు నా రోజు అనమాట. అంత కష్టం. నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించెను. ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకై పరిచర్యలో పాలు పొందు విషయములోను మనపూర్వకంగా మిమ్మును వేడుకొనొచ్చు. వారు తమ సామర్థ్యము కొలదియే గాక, బాగా గుర్తుపెట్టుకోండి, తమ సామర్థ్యం ఇవ్వగలిగినంతే కాక, ఎవరైనా ఇవ్వగలిగినంత ఇస్తారు. కానీ వీళ్ళు ఎలాంటి వారో తెలుసా? మాసిదోనియా ప్రాంతంలో ఉన్న సంఘములకు వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా? సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను అన్నాడు పౌలు గారు. సామర్థ్యం అంటే ఇవ్వగలిగినంత, నీ దగ్గర ఉన్నంత, నీకు తోచినంత, నువ్వు నిశ్చయించుకున్నంత. కానీ మాసిదోనియా ప్రాంతంలో ఉన్న సంఘాలు ఎలాంటివో తెలుసా? సామర్థ్యము కంటే ఎక్కువగా ఇచ్చిన వారని సాక్ష్యం ఇస్తుంటే ఈరోజు ఎలా ఉన్నారో తెలుసా సంఘస్థులు? సామర్థ్యము కాదు, సామర్థ్యం కంటే మించి కాదు. దేవుని పని ఎలా జరుగుద్ది, దేవుని పనిలో ఎలా ఉంటారు? అందుకే నూర్చటి ఎద్దు మూతికి సిక్కం పెట్టేశారు. వాక్యం ఎలా విస్తరిస్తుంది? వాక్యాన్ని బంధించేది ఎవరో కాదు, ఇక్కడ క్రైస్తవులే. బోధించేవాడిని పంపరు. ఆ బోధలో నీవు, ఆ బోధించటంలో, ఆ కష్టంలో, ఆ శ్రమలో నువ్వు కూడా పాలిభాగస్తుడు అయినావు అన్న సంగతి నీకు గుర్తించరు. అవునా? పైగా అన్ని భాగాల్లో సేవకుడు ఉన్నాడు అన్న సంగతే మర్చిపోయారు వాళ్ళు. మళ్ళీ ఆదివారం మాత్రమే సేవకుడు. పెద్ద పెద్ద పాస్టర్లను గుర్తుపెట్టుకుంటారు, కానీ నలిగిపోతున్నా లేదా బలైపోతున్నా, దేవుని కొరకు తాను బలి చేసుకుంటున్నా, వాక్యం కొరకు బలైపోతున్న సేవకులను గుర్తించండి ముందు. ఫస్ట్ సత్యము ఉన్నట్టుగా బోధించే సేవకులను గుర్తించండి, వాళ్ళని ప్రోత్సహించండి. దేవుడి పేరు చెప్పుకునే నటించే సేవకులు ఉన్నారు, దేవుని పేరు చెప్పే నటించే విశ్వాసులు ఉన్నారు, ప్రేక్షకులు లాంటి విశ్వాసులు ఉన్నారు. ఏం చెప్పినా బుర్రూపే ప్రేక్షకులు. ఒక థియేటర్కి పోయినామనుకో, ఆ సినిమా ఏం చెబుతున్నా అబ్బా సూపర్ అనేవాళ్ళే, ఇక్కడ ఏళ్ళేసి గోళ్ళ చేసే వాళ్ళే ప్రేక్షకులు. మరి అది మంచా చెడా అని గ్రహించరు వీళ్ళు. అంతే, మా హీరో సూపర్ అంతే, మా పాస్టర్ సూపర్ అండి, మా పాస్టర్ గారి కంటే నువ్వెంత అండి అని చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. ఎందుకంటే ఇదంతా లోక సంబంధమైన నరకం వైపు నడిపిస్తుంది సాతాను. అది అందుకే గుర్తుపెట్టుకోండి. నేను ఇందాక చెప్పినట్టుగా దైవజనుడు ఉపదేశము ఉపదేశించువానికి అన్ని పదార్థాల్లో భాగం ఉంది. ఆఖరికి నీ కుటుంబంలో కూడా పాలిభాగస్తుడై ఉన్నాడు, ఆత్మీయమైన తండ్రి అయి ఉన్నాడు. ఎలా ఇవ్వాలి, ఎంతగా ఇవ్వాలి? అర్థమైందా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 7 నుండి 11 వచనాలు చదువుకుందామా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 7 నుండి 11 వచనాలు చదువుతాను, జాగ్రత్తగా చూడండి. ఎవడైనానో తన సొంత ఖర్చు పెట్టుకుని దండులో కొలువు చేయునా? అసలే వీడి దగ్గర 1 రూపాయి లేదు,
వీడికి గవర్నమెంట్ జాబు లేదు, అలా అని ప్రైవేట్ కంపెనీలు లేవు, వ్యాపారం లేదు, ఒక పనికి వెళ్ళేవాడు కాదు. ఎందుకంటే పనివారే తక్కువ అని చెప్పి కోత విస్తారంగా ఉంది, పనివారే తక్కువ ఉన్నారంటే ఇంకా లోకంలో పని చేసి సేవ చేయంటాడు వాడు. ఒకడున్నాడు దొంగ, వాడికి వాక్యమైతే లేదు. పౌలు గారు డేరా ఏమంటారంటే, పౌలు గారు డేరాలు కుట్టుకొని బతకలేదా? ఊరి పిచ్చివాడ, రోజు డేరాలు వచ్చినాయి నాయన. ఏ ప్రాంతంలో రోజు కుట్టుకుంటున్నారు అంటే డేరాలు కుట్టుకొని బ్రతికాడు. ఓకే, నిజమే. రోజు పని ఉందా? రోజు వస్తుందా డేరాలు కుట్టే పని? ఎప్పుడో వచ్చేది, ఎప్పుడో. ఆయన ఆ పని చేశాడని చెప్తున్నాడు అంతే. ఆ కుట్టుకొనే బ్రతికితే ఎప్పుడో పౌలు గారు చచ్చిపోయాడే. పౌలు గారు ఎప్పుడో చచ్చిపోయేవాడే. ఇలాంటి పనికిమాల గురించే పౌలు గారు కూడా సాక్ష్యం ఇచ్చాడు. ఇది చదవరు. చూడండి ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. నన్ను గూర్చి మీరెన్నాళ్లకు మరలా యోచన చేసి సాగితిరని ప్రభువునందు మిక్కిలి సంతోషిత. ఎప్పటిదాకా నన్ను పట్టించుకోలేదు అంటున్నాడు. ఒక దైవజనుడిని నన్ను అసలు గుర్తే చేసుకోలేదు మీరు ఇప్పటి వరకు. నా కష్టం ఏంటో, నా బాధ ఏంటో, నా కన్నీళ్ళు ఏంటో, నేను ఎలా వాక్యం చెప్పాను, ఏం తింటున్నాను, నా వస్త్రధరణ ఏంటో, నా కుటుంబం ఏంటో, నా పోషణ ఏంటో ఎప్పుడైనా పట్టించుకున్నారా మీరు? అది బాధ చెప్పుకుంటున్నాడు పౌలు గారు. నన్ను గూర్చి 10వ వచనం జాగ్రత్తగా చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. డేరాలు కుట్టుకొని బతికేంటో మీరు, డేరాలు కుట్టుకొని బతకండి. ఏదైనా పనిచేసి బతికి సేవ చేయొచ్చు కదా. పనికి మాలిన మాటలు చెప్పడానికి కాదు అక్కడ ఉంది, వాక్యం చదవాలి. చూడండి ఒకసారి. నన్ను గూర్చి మీరు ఇన్నాళ్లకు మరలా యోచన చేయి సాగితిరని ప్రభువునందు మిక్కిలి సంతోషించి తిని, ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటిరి కానీ తగిన సమయం దొరకపోయిన మీరు మళ్ళీ తప్పు వాళ్ళ మీద వేయకుండా మళ్ళీ సమర్థించుకుంటున్నాడు. చూడండి, మీరు ఆలోచన చేసి ఉంటారు కానీ మీకు సమయం దొరకలే. నా గురించి ఆలోచించి ఉంటారు కానీ సమయం మీకు దొరకలేదు అంటున్నాడు. చూడండి, ఇప్పటికన్నా యోచన చేశారు చాలే అంటూ తర్వాత ఏమన్నాడు తెలుసా? వాళ్ళ దగ్గర అది మేము ఇప్పటి వరకు మేము గుర్తు పెట్టుకోలేదండి, సారీ అండి, అదండి ఇదండి అని చెప్పడానికి వస్తారేమోనని మళ్ళీ పైగా పౌలు గారు ఏమంటున్నాడు తెలుసా? వాళ్ళని సమర్థిస్తున్నాడు. చూడండి, మీరు యోచన చేసే ఉంటారు కానీ మీకు సమయం దొరకలేదయ్యా, లేకపోతే వచ్చేవాళ్ళే నా దగ్గరికి. ఇంకేమన్నాడు? నాకు కొదువ కలిగినందున నేను ఎలాగూ చెప్పట్లేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. 12వ వచనం. దీన స్థితిలో ఉండ నేరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నేరుగుదును, ప్రతి విషయములో అన్ని కార్యములోనూ కడుపు నిండి ఉండటను, ఆకలి గొలి ఉండటను, సమృద్ధి కలిగి ఉండటను, లేమిలో ఉండటను నేర్చుకొని ఉన్నాను. మీరు నాకు ఎట్ట చేస్తానని నాకు తెలుసు. అందుకే ఆకలైనప్పుడు మంచినీళ్ళు తాగటం, ఆహారం ఉన్నప్పుడు అన్నం తింటాం, ధనవంతుడిగా ఉంటాం, లేమిలో ఉంటాం, అన్నీ నేను నేర్చుకొని ఉన్నా. ఎందుకో తెలుసా? సంఘం అలాంటిది. మరి సంఘాలు అలాంటివి, సంఘంలో ఉన్న సభ్యులు అలాంటి వాళ్ళు. గుర్తుపెట్టుకుంటారా దైవజనుణ్ణి? ఇంకా ఉన్నాడు 12వ వచనం. ఉండనేరుగుదును అంటూ 13వ వచనం. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. నా దేవుడు నన్ను బతికిస్తే చేస్తాను, లేకపోతే చచ్చిపోతాను అంతే. ఏదైనా బ్రతికించాడు అనుకో, సమస్తమును చేయడానికి ఆయనే నాకు సహాయం చేసేవాడు. ఆయనను నా శ్రమల్లో మీరు పాలు పుచ్చుకున్నది మంచి పని. మీరు సహాయం చేయడానికి వచ్చారే, మీ కానుకలు తెచ్చారే, అది మంచి పని. డేరాలు గుట్టుకొని బతుకుతున్నాళ్ళే పౌలు గారు అని వదిలేక నన్ను గుర్తుపెట్టుకొని వచ్చారే, అది మంచి పని. నాకు ఉన్నదా లేదా అని మీరు ఎప్పుడు చూడకుండా పౌలు గారు డేరాలు గుట్టారు, మీరు గుట్టుకొని బతకొచ్చు కదా, మీరు ఆ పని చేసుకొని బతకొచ్చు కదా, ఈ పని చేసి సేవ చేయొచ్చు కదా, పార్ట్ టైం జాబ్ చేసుకుంటే సేవ చేయొచ్చు కదా. ఒరే బాబు, కోత విస్తారము, పనివారు కొద్ది మంది ఉన్నారు. ఆ కొద్ది మందిలో సత్యం చెప్పేవాళ్ళు లేరు, కొద్ది మంది అయిపోయారు. ఇంకా వారు 24 గంటలు చెప్పినా ఆ కోత ఇంకా విస్తారంగానే ఉంటది. ఆ నిజమైన సత్యమైన వాక్యమును బోధించేవాడిని కూడా పనికి పంపిస్తే ఎన్ని ఆత్మలను రక్షించాలి? ఎంతమంది నశించిపోయే ఆత్మలు ఉన్నారు. పోనీ నువ్వు చెయ్యి,
నీకు టైం దొరకదు, చేసేవాడిని ప్రోత్సహించడం కుదరదు. అందుకే పౌలు గారు ఏమన్నాడు చూడండి ఒకసారి ఆ మాట. నా శ్రమల్లో ఏమన్నాడు, నన్ను బలపరచువాని యందు నేను సమస్తం చేయగలను, అయినను నా శ్రమల్లో మీరు పాలు పుచ్చుకున్నది మంచి పని. ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింపను ఆరంభించిన మాసిదోనియా నుండి ఇవి వచ్చినప్పుడు ఇచ్చు విషయములో పుచ్చుకున్న విషయములోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారు నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. ఇచ్చే విషయంలో, పుచ్చుకునే విషయంలో చాలా విషయాలు రాసిండండి. ఇవన్నీ చెప్పుకుంటూ పోవాలంటే దైవజనుణ్ణి జ్ఞాపకం చేసుకుని సత్యం కొరకు నూర్చడి ఎద్దుమూతికి సిక్కం అసలు పెట్టొద్దంటున్నాడు అక్కడ. విస్తారంగా ఇస్తే నువ్వు ఇంకా ఎక్కువగా ఆశీర్వదింపబడతావు, దేవుణ్ణి పరలోకాన్ని చేరుకుంటావు, పరలోకంలో నీ ధనం సమకూర్చబడుతుంది అని చెప్తున్నాడే. అది మర్చిపోయావు. అందుకే ఇక చూడండి ఆ మాట, మనం ఇందాక ఎక్కడ ఆగిపోయాం? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 7వ వచనంలో ఆగిపోయాడు. ఎవడైనానో తన సొంత ఖర్చు పెట్టుకుని దండులో కొలువు చేయినా, ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడెవడు? సంఘ సభ్యుడిగా ఒక తోట, సంఘమే తోట అయితే ఆ తోటలో పండు తినడానికి ఆ కష్టపడ్డవాడికి అర్హత లేదా? తినని వాడెవడు? మందను కాసి మందపాలు త్రాగని వాడెవడు? అవునండి, నీకు బాప్తిస్మం ఇవ్వడానికి ఎన్ని కష్టాలు పడి, ఎంత శ్రమ పడి, ఎన్నిసార్లు వాక్యం చెప్పి, ఎన్ని ప్రశ్నలు వేసినా జవాబు చెప్పి, ఎన్ని రకాలుగా దేవుని వాక్యాన్ని ఒప్పించి నిన్ను ప్రభువులోనికి తీసుకొచ్చి, ప్రభువులోనికి అందరు తీసుకొస్తారు. యేసు ప్రభువుని అందరికి ఎరిగిన వారే, కానీ సత్యములోనికి నడిపించటం ఎంత కష్టమో తెలుసా? అన్ని సంఘాలు ఒకటి కాదా అంటాడు ఒకడు. బోధ ఒకటే కదండి, అన్ని సంఘాలు ఒకటి కాదా? ఏ సంఘం అయితే ఏంటి అంటాడు. బాప్తిస్మం ఎక్కడ తీసుకున్నా ఏమైంది అన్నట్టు ఒకడు. నేను సత్యంలోకి నడిపించడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు, ఎన్ని రకాల వాక్యాలు, ఎంత బోధ, ఉన్నట్టుగా బోధిస్తూ, ఖండిస్తూ, గద్దిస్తూ, సరిచేస్తూ, ప్రతిదినము, ప్రతి క్షణము ఎంత నడిపించావరే. అందుకే మందపాలు తాగటానికి అర్హుడు కాదా? 8వ వచనం, ఈ మాట లోకాచారమును బట్టి చెప్పుచున్నానా, ధర్మశాస్త్రము కూడా వీటిని చెప్పుచున్నది కదా. కళ్ళము త్రొక్కుచున్న ఎద్దుమూతికి చిక్కం పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రం రాయబడి ఉన్నది. దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా? కేవలము మన కొరకు దీన్ని చెప్పుచున్నాడా? ఎడ్లు అంటున్నారు కదా, ఎడ్ల గురించి చెబుతున్నాడు అనుకుంటున్నారా? నూర్చెడి ఎద్దు అని చెప్తున్నాడు, ఎడ్ల గురించి చెప్తున్నాడా, మన గురించి చెప్తున్నాడా? అవును, మన కొరకే కదా ఈ మాట వ్రాయబడేను, మన గురించే కదా ఇది చెప్పింది, దైవజనుడి గురించే కదా చెప్పింది, సేవకుడు గురించే కదా ఇది చెప్పింది, సంఘం గురించే కదా ఇది చెప్పింది. పౌలు గారు ఏమని చెప్తున్నాడు చూసారా? వ్రాయబడిను ఏలయనగా దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు పొందునని ఆశతో త్రొక్కించవలెను. మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములను పోసుకొనుట గొప్ప కార్యమా? మాకు అధికారం లేదా? 12వ వచనంలో మాకు అధికారం లేదా? దేవుడిచ్చిన అధికారం అది. అయినా ఏ రోజైనా మీరు తెలుసుకొని దేవుని పనిలో పాలిభాగస్తులు అవుతారని అనుకుంటే, ఏ రోజైనా దేవుని పనిలో ఉండాలన్న సంగతి ఆలోచించకుండా గంట కూర్చోవటం, వెళ్ళిపోవటం, నీ ఇష్టం వచ్చినట్టు బ్రతకటం, మళ్ళీ రావటం, ఇదే జీవితం, ఇదే క్రైస్తవ్యం అంటే ఆలోచించు. అందుకే చాలా మంది లోకంలో ఆంబోతులను పెంచే వాళ్ళు ఎక్కువైపోయారు. కష్టపడి ఎద్దుకు మాత్రం సిక్కం పెట్టేస్తున్నారు. ఆత్మ సంబంధమైనవి ఏమంటాడు, శరీర సంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి, శరీర సంబంధమైనవి దేవుడు అడుగుతాడు. గుర్తుపెట్టుకోండి, ఆత్మ సంబంధమైనవి కావాలి, శరీర సంబంధమైనవి దేవుడు అడుగుతాడు. ఏమన్నా కోట్లకు విలువైనది ఏంటో తెలుసా? వాక్యం అట కోట్ల రూపాయల కంటే విలువైనది. అది ఇచ్చి మిమ్మల్ని పోషించే దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతాడు. అడిగినప్పుడు మీరు దాన్ని ఖచ్చితంగా చేసేవారిగా ఉండాలి. అందుకే
చాలా సంఘాల్లో ఆపదలు మొన్న ఒక ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టాను. ప్రార్థన చేస్తారట, ఎవరికైనా బాగలేకపోతే ప్రార్థన చేస్తారు, కానీ దేవుని ప్రార్థన చేసే సమయాన్ని వాళ్ళకి ఏ కష్టంలో ఉన్నారో వాళ్ళకి సహాయం చేసే చేతులు మాత్రం ముందుకు రావట. సంఘాల్లో విశ్వాసులు ఎలా ఉన్నారో తెలుసా? అనారోగ్యముతో ఉన్నవారి కొరకు ప్రార్థన చేస్తారట తప్ప అనారోగ్యముతో ఉన్నవాడికి ఏదైనా అవసరమై ఉన్నదో లేదో అని చెప్పేసి అతనికి సహాయం చెయ్యాలి అన్న మనసు రాదట. ఆర్థికంగా ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తూ సహాయం చేస్తావో అప్పుడు నీ ప్రార్థనకి జవాబిస్తూ ఆశీర్వదిస్తాడు దేవుడు. అది మర్చిపోయారు. దానికి మాత్రం చాలా మంది లైకులు కొట్టారు, కామెంట్లు పెట్టారు, ఆమేన్ ఆమేన్ అని. నిజమే. దేని కొరకు? బాధ్యత అది. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలా, సహాయం చేయాలా, అనారోగ్యంతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోవాలా, సహాయం చేసేటట్టు ఉండాలా. ఇదంతా సంఘంలో బాధ్యత కలిగిన వారండి. వీళ్ళంతా తినమరిగి తిరుగుతున్నారు కొంతమంది. ఇక్కడ ప్రార్థన, డబ్బులు మాత్రం లక్షలో. ఆ గ్రౌండ్ ఒకటి తీసుకుంటారు, జనాల్ని పోగు చేస్తారు. మొదటి రోజు సంద అడుగుతారు, రెండో రోజు సంద అడుగుతారు, మూడో రోజు సంద అడుగుతారు. వీలైతే నాలుగో రోజు కూడా పెట్టేసి నాలుగో రోజు కూడా సంద అడుగుతారు. ఎందుకంటే అక్కడ డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకు? పోగు చేసి వాక్యం చెప్పిన మంచి పేరు. మరి వెంటానికి వచ్చిన వాళ్ళు నిజంగా సంఘస్థులేనా? స్థిరమైన వారా? వారు విశ్వాసులా కారా? కేవలం ఆ మీటింగులకు వచ్చి పోయే వాళ్ళైనా? దేవుని పట్ల విధేయులైనవారా కాదా? ఇలా ఆయనకు తెలియదు. ఎందుకంటే మీటింగ్ పెట్టాం, వాక్యం చెప్పాం. బాధ్యత లేదండి. అందుకే ఆబోతులు రోడ్లు పట్టుకొని తిరుగుతున్నాయి. వాటికైతే మేత బాగుండవు. మీరు కూడా పెడతా ఉంటారు, చాలా మంది చూస్తూ ఉంటాం కదా, రోడ్డు మీద ఆంబోతు పోతుంది అనుకో, దానికి అట్టికాయలు తినిపోయిన, అది తినిపోయిన, ఇది తినిపోయిన చేస్తూ ఉంటారు. కష్టపడే వాటినేమో వదిలేస్తూ ఉంటారు. అందుకే గౌరవించి సన్మానించమని చెప్పింది. ఇందాక చదువుకున్నాం, తిమోతికి రాసిన మొదటి పత్రిక. కష్టపడే వారిని గౌరవించాలట. మొన్న ఒక సంఘము, కాసారం సంఘము సన్మానించారంటే స్త్రీలు పురుషులు కలిసి. చాలా సంతోషం కలిగింది. ఎందుకనంటే ఎక్కడో అడవిలో ఉంది, దాదాపు 150-200 కిలోమీటర్ల అడవిలోకి వెళ్ళి సువార్త సత్యాన్ని బోధిస్తున్నాం. కొండ మీద ఉన్న ఇల్లులు, ఆ కొండ ఎక్కడం వల్ల ఒక కష్టం. వెళ్ళి అక్కడ సువార్త ప్రకటి సత్యాన్ని బోధిస్తే ఆ సత్యానికి వారు లోబడి ఇంత మంచి వాక్యాలు మాకు అందిస్తూ మమ్మల్ని బలపరుస్తున్నారు ఆత్మీయతలో. మిమ్మల్ని మేము సన్మానించుకోవాలని అంటే పువ్వుల దాంట్లో వద్దమ్మా అన్న. నన్ను సన్మానించడానికి పువ్వుల దాంట్లో అటు వద్దంటే కేవలం శాలువ మాత్రం కప్పి సంతోషించారు. తెలుసా? అందుకే ఏమంటున్నాడు, చదవండి ఒకసారి ఆ మాట చదువుకుందాం. చూడండి ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషముగా వాక్యమందు ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానముగా పాత్రులుగా ముందు గుర్తుపెట్టుకో, మైండ్లో పెట్టుకో. వాళ్ళని గౌరవించి ఫస్ట్ రెట్టింపుగా సన్మానించాలి సేవకుణ్ణి. ఏ సేవకునైనా సరే అంత కష్టపడి వాక్యం బోధించేవాడిని రెట్టింపుగా సన్మానించవలెను. ఇందు విషయమై ఏమంటున్నాడు? నూర్చెడి ఎద్దు మూతికి సిక్కం వేయొద్దు అని లేఖనము చెప్పుచున్నది. మరియు పనివాడు జీతానికి పాత్రుడు. ఎవరున్నారు సత్యం గురించి చెప్పేవాళ్ళు? ఆ ఉన్న కొద్ది మందిలో కూడా ఒకడు యేసు ప్రభు దేవుడు కాదని, ఒకడు దేవుడని, పరిశుద్ధాత్మ మనిషి అని, ముగ్గురు కాదని, ఒక్కడే అని. ఈ సంఘాల్లో కూడా, క్రీస్తు సంఘాల్లో కూడా బోధకులు ఎక్కువైపోయారు, దొంగలు ఎక్కువైపోయారు. సత్యం ఏంటి? వాక్యం అంతా ఏం రాయబడింది, ఎలా రాయబడింది, ఏ పద్ధతిగా దేవుడు ఆలోచించి రాశాడు, ఇదేం తెలియదు. అక్కడ వాక్యం ఎక్కడ తీసుకోవటం, ఎక్కడ వాక్యం అక్కడ తీసుకోవటం. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఎవరున్నారు సత్యాన్ని బోధించేవారు? ఆ ఉన్న కొద్ది మందినైనా రెట్టింపు సన్మానంతో గౌరవించండి, సన్మానించండి. అలాంటి సేవకులను జ్ఞాపకం చేసుకోండి. అలాంటి స్వార్థ ప్రకటించే వారికి
నీ కష్టార్జితంలో నుండి ఇవ్వండి. అలాంటి వారికి ఇస్తే నువ్వు కూడా ఆయన చేస్తున్న పనిలో పాలిభాగస్తులు అవుతారు. ఆ పనిలో మీరు కూడా తోటివారు అవుతారు. ఆశీర్వాదాలు పొందటానికి అవకాశం ఉంటుంది. మీరు కూడా జత పనివారు అవుతారు. చూడండి ఒకసారి ఈ మాట చదువుకొని ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. అది మనము దేవుని జత పనివారము. ఆయన పని చేస్తున్నాడు, ఆయన పనిలో ఉన్నవారము. పనిలో ఉన్నవారిని ప్రోత్సహించాలి, సన్మానించాలి, గౌరవించాలి. అతిథిగా మొదటి స్థానం అలాంటి వారికి కుటుంబంలో ఇవ్వాలి. ఎంతమంది ఇస్తున్నారు, ఎలాంటి పోషిస్తున్నారు? అందరూ చిక్కం పెట్టేవాళ్ళే, దేవుని పనిని ప్రోత్సహించేవాళ్ళు, ఆంబోతులకి ఇచ్చేవాళ్ళు ఎక్కువైపోయారు. అవునా? ఉండటానికి ఇల్లు లేక, చర్చి లేక, సరైన ఆహారం లేక, అయినా సువార్త ప్రకటిస్తూ దేవుని మార్గంలో నడుస్తూ అవసరమైతే దెబ్బలు తింటూ, ఈ మధ్యకాలంలో కొట్టేవాళ్ళు ఎక్కువైపోయారు. అయ్యా మేము బైబుల్ పట్టుకొని పోతుంటేనే, ఏ బైబుల్ పట్టుకొని పోతున్నావు నువ్వు సేవకుడు అని ప్రశ్నించే వాళ్ళు ఎక్కువైపోయారు. అయినా సరే దెబ్బలు తింటూ దేవుని సత్యాన్ని ప్రకటించటంలో బలైపోతున్న వారిని జ్ఞాపకం చేసుకోవాల్సిన బాధ్యత కలిగి ఉన్నాం. అలాంటి వారిని జ్ఞాపకం చేసుకుంటూ, నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరం. నీతిమంతుడు అంటే యేసు ప్రభు మాత్రమే కాదు, యేసు ప్రభు అడుగు జాడల్లో నడుస్తున్న ప్రతివారు నీతిమంతులు. యథార్థంగా దేవుని వాక్యాన్ని బోధించే వాళ్ళు కూడా ఆయన దాసులు, సేవకులు. అలాంటి వారిని జ్ఞాపకం చేసుకుని దేవుని పనిలో ముందు కొనసాగటానికి, మీ బాధ్యతను మీరు గుర్తెరగటానికి ప్రయత్నించండి. చిక్కం పెట్టడానికి లేదు అవకాశం. విస్తారంగా ఇవ్వటానికి ప్రయత్నం చేయి. దేవుడు తప్పకుండా దీవించడానికి అవకాశం ఉంది. ప్రార్థన చేసుకోండి. జీవము గల తండ్రి, కృప కలిగిన మన ఆయన, మహోన్నతుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇప్పటి వరకు నా మాటలుగా కాక నీ మాటలుగా నీ వాక్యాన్ని చూపిస్తూ నేర్పించారు తండ్రి. నీ మాటలే వారి హృదయాల్లో పడి ఫలించున్నట్లుగా సహాయం చేయి. సంఘము యొక్క బాధ్యత, విశ్వాసుల యొక్క బాధ్యత, సేవకుడు ఎలాంటి నాయనా పనిలో ఉన్నాడో గుర్తెరుగుట బాధ్యత, ఇవన్నీ తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాము కనుక ఈరోజు మాకు నేర్పించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇటు మాటలను త్రోసిపుచ్చే వారిగా ఉండక, తీసివేసి ఆకాశ పక్షులు ఎత్తుకుని పోయే స్థితిలోకి దిగజారిపోక, ఆ వాక్యాన్ని హత్తుకొని చేర్చుకొని ఫలించున్నట్లుగా నీ బిడ్డల హృదయాలను భద్రపరుచుకున్నట్లుగా సహాయం చేయి. అలాగనే ఇంత గొప్ప వాక్యాన్ని ఈరోజు మాకు నేర్పించినందుకు మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ఈ మాటలు విన్నవారిని, చూసేవారిని కూడా దీవించి ఆశీర్వదించు. ఈ మనవలు మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.